Welcome to Vardhaman Unplugged, where we go beyond the walls of Vardhaman. This is our second episode, and I'm your host Chanakya, and ఇవాళ మన గెస్ట్ ఆసిఫ్ సార్. సాక్ స్టోరీ అడిగితే సార్ బాహుబలి స్టోరీ చెప్పారు. పక్కన ఇంటర్నెట్ సెంటర్ వెళ్ళేసి అప్పటికి మెడిసిన్ తయారు చేసుకున్నా. అప్పటికప్పుడు ఏంటంటే నెవర్ ఐ సే నో టు ఎనీ వన్. మీ నోట్తో ఇంటి ఎక్కడ దొరికింది చెప్పకూడదు సార్. డాన్స్ పర్ఫార్మెన్స్ టైం అవుతుంది, 10:30 అవుతుంది, వీడు ఇంకా డ్రెస్ అప్ అవ్వలేదు, మేకప్ చేసుకోలేదు. బట్ ఆ క్లాప్స్ అన్నది మాత్రం ఎవ్రీ వన్ హ్యాస్ విట్నెస్. ఇది టూ మచ్, ఇది నా నదిలో పెట్టుకొచ్చి పెట్టాడు సార్. ఇది యాక్చువల్ ఫిక్స్ సార్. రీసెంట్లీ పాస్ అవుట్ ఒక స్టూడెంట్. 2024 వాజ్ ఈజ్ 8th ఇయర్. ట్రాజడీ అది తీసుకెళ్ళిన పిల్లల్ని సేఫ్గా తేవాలి. ఫీల్ లైక్ ఐ మైట్ నాట్ కమ్ బ్యాక్. ఏంటంటే ఆ గుర్రం ఆ గొంతులో కాలేజ్ చిన్న గుడిసెలాగా ఉంది పక్కన. హోల్ నైట్ మీరు ఇక్కడ ఉండిపోయారంటే మాత్రం ఏదో జరుగుతుంది అన్నాడు. స్టోన్స్ వచ్చి మొహం కొడుతున్నట్టు ఇక్కడ ఉన్న చేస్తాం. వెళ్ళి లారీ వెనక్కి వెళ్ళినాం, స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. సార్ అంటే మా పాడ్కాస్ట్కి ఒక గెస్ట్గా హౌ డూ యూ ఫీల్ సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. మాస్ క్రౌడ్ ముందు మాట్లాడడం, ఏ టైప్ ఆఫ్ ఎంటర్టైనింగ్, ఫన్ మోడ్, ఇదంతా రెగ్యులర్ లైఫ్ నాది. ఓకే. ఒక క్లాస్ రూమ్లో ఉన్నా కూడా నేను ఒక 15 minutes క్లాస్ని కూడా 15 minutes సీరియస్గా చాక్ అండ్ టాక్ వాడుతూను బోర్డు దగ్గర నిలబడి మాట్లాడే మేనరిజం కాదు నాది యాక్చువల్గా. సో ఐ లవ్ ఏ ఫన్ లైఫ్. బట్ ఇట్లా 1-to-1 ఇంటర్వ్యూ చేయడం నాకు ఆల్ టుగెదర్ కొత్త ఎక్స్పీరియన్స్. బట్ ఐఎమ్ హ్యాపీ టు బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ. ఇవాళ మన ఎపిసోడ్లో కూడా ఎప్పుడు తెలిసిన సార్ని కాకుండా కొత్త వర్షన్ ఆఫ్ సార్ని పరిచయం చేద్దాం. మెయిన్ సెగ్మెంట్కి వెళ్దాం. చలో. సో యువర్ లాట్ ఆఫ్ హెల్ప్ ఇన్ ఇంప్లిమెంటింగ్ దిస్ క్లబ్స్ కానీ సాక్ని మెయింటైన్ చేసుకోవడం కానీ ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. హౌ డూ యూ మేనేజ్ సార్? ఎలా మెయింటైన్ చేస్తారు దాన్ని, టైం మేనేజ్మెంట్ కానీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను ఈ శాక్ అనేది ఎట్లా స్టార్ట్ అని చెప్పాలనుకుంటున్నా. ఓకే. బికాజ్ ఇది ఆల్ ఆఫ్ అస్ ఒక నైట్కి స్టార్ట్ అయిన దుకాణం కాదు ఇది. ఇది ఇంకా పెద్ద స్టోరీ ఉన్నది. బికాజ్ నేను వర్ధమాన్లో 2008లో జాయిన్ అయినప్పుడు యాజ్ ఏ రెగ్యులర్ ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యాను. స్లోగా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఆఫ్టర్ సర్టెన్ టైం 2014లో హెడ్గా ప్రమోట్ అయ్యాను. ఓకే. సో 2014 నుంచి 2019 వరకు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కాను, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి. బట్ నా ప్యాషన్ ఇది. స్టూడెంట్స్తో ఇన్వాల్వ్ అవ్వాలి, కల్చరల్ యాక్టివిటీస్ చేయించాలి, స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఇవన్నీ నా ప్యాషన్. ఇది డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీగా ఉన్నప్పుడు కూడా డిపార్ట్మెంట్ అసోసియేషన్ ఉండే ఒకటి, ఎలక్ట్రికల్ టెక్నికల్ అసోసియేషన్ అని. సో దాన్ని యాక్టివ్గా రన్ చేసేవాడిని. సో అది అలాంగ్ విత్ ద డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్ ఇవన్నీ చాలా చేసేవాడిని. సో అలా నాకు ఉంది నా ప్యాషన్ని నేను ఈ టీచింగ్తో పాటు ఇవి కూడా ఫుల్ఫిల్ చేసుకునేవాడిని. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అప్పుడు మాకున్న హెచ్ఓడి వాళ్ళు కొంచెం నాకున్న ఈ స్కిల్ సెట్, నాకున్న ప్యాషన్, ఇంట్రెస్ట్ని నన్ను కొంచెం ప్రమోట్ చేసేసి ఐ వాజ్ మేడ్ ఏ కోఆర్డినేటర్ ఫర్ ఆర్టస్. అట్లా నేను ఎంట్రీ ఇచ్చాను ఆర్టస్లోకి. సో ఫ్రమ్ 2011-12 నుంచి 14 వరకు నేను ఐ వాజ్ వన్ ఆఫ్ ద కోఆర్డినేటర్. అవర్ హెడ్ వాజ్ ద కన్వీనర్ ఫర్ ఆర్టస్. సో వన్స్ షీ లెఫ్ట్ ద కాలేజ్ ఇన్ 14 and 15లో ఐ బికేమ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కన్వీనర్. సో 2015 నుంచి ఈ రోజు వరకు ఆర్టస్ కన్వీనర్గా నేనే ఉన్నాను. ఇట్స్ నథింగ్ బట్ యూ నో దట్ ఎంత ప్రెస్టీజియస్ ఈవెంట్ మనకు. ఇట్స్ ఏ 2-day ఈవెంట్, ఇట్స్ ఏ బిగ్ ఈవెంట్. సో హౌ లాట్ ఆఫ్ ఫన్ విల్ బి దేర్. సో 15 నుంచి 2024 వరకు దాని కన్వీనర్గా నేనే ఉంటున్నాను. సో 2019లో అలాంగ్ విత్ హెచ్ఓడి ఈ కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, క్లబ్ యాక్టివిటీస్ ఇవన్నీ చేసేవాడిని. క్లబ్ ఇన్ ద సెన్స్ ఇది ఫుల్ ఫ్లెడ్జ్గా ఇట్లా శాక్ అనేది లేదు మనకు. కానీ డిపార్ట్మెంట్లో చిన్న అసోసియేషన్ ఉండే, వీ యూస్ టు కాల్ ఇట్ యాజ్ ఈటా. సో అది రన్ చేస్తుండేవాడిని. సో 2019లో నేను స్టెప్ డౌన్ చేశాను హెచ్ఓడి పోస్ట్ నుంచి. దెన్ ఐ వాజ్ గివెన్ ఏ పోస్ట్ కాల్డ్ డీన్ స్టూడెంట్ అఫేర్స్ ఇన్ 2019. సో ఇట్స్ ఏ ప్రమోషన్ కైండ్ ఆఫ్ థింగ్ ఓన్లీ. సో నాకు మంచి ఆపర్చునిటీ ఇది. సో ఐ క్యాన్ టేకప్ ఆల్ స్టూడెంట్ యాక్టివిటీస్ మేడ్ బి కరిక్యులర్ ఆర్ కరిక్యులర్ అనే ఫుల్లర్ నోట్. సో ఇది సీరియస్గా తీసుకొనేసి దాన్ని, ఎందుకంటే మన దగ్గర ఎడ్యుకేషన్ వైజ్ వీఆర్ డూయింగ్ టూ గుడ్, ప్లేస్మెంట్స్, అదర్ థింగ్స్. కరిక్యులర్ వైజ్ వీఆర్ గుడ్. సో కొంచెం కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్ కొంచెం ప్రొజెక్ట్ చేసేసి కొంచెం క్లబ్ కల్చర్ తీసుకురావాలని ఫస్ట్ ఆలోచన నాది. ఓకే. 2019లో ఇవ్వగానే ఫస్ట్ ఐ మేడ్ మై మైండ్ లైక్ ఐ షుడ్ గెట్ ఇన్ టు సమ్ క్లబ్స్, ఐ షుడ్ గెట్ సమ్ క్లబ్స్ ఇన్ టు ద కాలేజ్. ఆ కంటెక్స్లో రోజు మా నా ఫ్రెండ్ సర్కిల్ డిస్కస్ చేశాను, ఇట్లా అనుకుంటున్నాను అంటే దే ఫెల్ట్ ఇట్స్ గుడ్ మూవ్. సో దెన్ ఐడియా కేమ్ లైక్ ఐ షుడ్ గో విత్ సమ్, బికాస్ క్లబ్స్ ఇన్ ద సెన్స్ అందరూ టెక్నికల్ అనగా డైరెక్ట్ టెక్నికల్కి అంత నాన్ టెక్నికల్ క్లబ్స్కి వచ్చేంత క్రేజ్ టెక్నికల్కి రాదు యూజువలీ. బికాస్ మీకు తెలుసు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి వచ్చే రెస్పాన్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో రిజిస్ట్రేషన్ స్టూడెంట్స్ టెక్నికల్లో కొంచెం తక్కువ ఉంటుంది. బట్ టు స్టార్ట్ విత్ ఓన్లీ టెక్నికల్ స్టార్ట్ చేస్తే ఆ పుష్ రాదు, దానికి ఆ బస్ క్రియేట్ అవ్వదు. సో ఏం చేశానంటే ఐ ఫెల్ట్ లైక్ ఒక 8 టెక్నికల్ పెట్టుకోవాలి,
ఒక 8 నాన్ టెక్నికల్ పెట్టుకోవాలి అని చెప్పేసి దెన్ ఐ మేడ్ మై మైండ్. సో డైరెక్ట్గా నేనే క్లబ్స్ పేరు డిసైడ్ చేసేసుకొని ఇది చేయాలి అది చేయాలి నేను నా ఐడియా పట్టుకెళ్ళి మీ స్టూడెంట్స్ మీద రుద్దితే అది వాళ్ళకి నచ్చదు. సో దీనికి ఎట్లా ఫస్ట్ స్టూడెంట్స్ని రప్పియాలి దీని అనేసి ఏం చేశానంటే సో ఒక చిన్న ఒక సర్కిల్ రిలీజ్ చేసిన, లైక్ దే ఈజ్ ఎ ప్లాన్, లైక్ క్లబ్ స్టార్ట్ చేయాలి. సో క్లబ్స్ సార్ ఫస్ట్ క్లబ్ మీరు పెట్టింది చెప్తా, క్లబ్ స్టార్ట్ చేయాలని ఆలోచనే. తర్వాత నేను పిల్లలకి ఏం చెప్పానంటే దే ఈజ్ ఎ ప్రపోజల్ టు హ్యావ్ ఏ లిస్ట్ ఆఫ్ క్లబ్స్, ఇట్లా 8 టెక్నికల్ 8 నాన్ టెక్నికల్. ఓకే సో 8 టెక్నికల్ కూడా చెప్పాను, ఒక డ్యాన్స్ క్లబ్, ఒక మ్యూజిక్ క్లబ్, ఒక సింగింగ్ క్లబ్, ఒక ఫైన్ ఆర్ట్స్ క్లబ్, ఇట్లా నాన్ టెక్నికల్ 8 లిస్ట్ అవుట్ చేసిన. టెక్నికల్లో కూడా బ్రాంచ్ వైజ్ పోయాను ఇక్కడ నేను. ఓకే కంప్యూటర్ సైన్స్కు సైబర్ సింగ్ క్లబ్ అనేసి, ట్రిపుల్ వాళ్ళకి ఎలక్ట్రాల్ క్లబ్ అని, మెకానికల్ వాళ్ళకు నట్స్ అండ్ బోల్ట్స్ క్లబ్. అంటే ఫస్ట్ నేను నేమ్స్ ఏం చెప్పలేదు, మెకానికల్ క్లబ్, ఎలక్ట్రికల్ క్లబ్, సిఎస్సి క్లబ్ ఇట్లా లిస్ట్ అవుట్ చేసుకునేసి ఐ హావ్ సెండ్ ఇన్విటేషన్ సర్క్యులర్ టు ఆల్ ద స్టూడెంట్స్. ఎవరెవరికైతే ఇట్లా క్లబ్ లీడ్స్ ఉన్నాయి, నేను క్లబ్ అనేసి ఎవ్రీ వన్ ఎక్స్పెక్ట్ టు హ్యావ్ సమ్ పొజిషన్. అంత ఈజీ కాదు ఒక క్లబ్ని లీడ్ చేయాలి, నేను ప్రమోట్ చేసే అట్లాగా యూఆర్ గోయింగ్ టు బికమ్ ఏ లీడ్ ఆఫ్ ద క్లబ్. దానికి పొజిషన్స్ ఇచ్చేసాను, ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ఇట్లా కొన్ని పొజిషన్స్ చేసి అది కొంచెం వాళ్ళకు డిఫరెంట్గా అనిపించింది. ఓకే కాలేజీలో ఒక క్లబ్లో నేను ఒక ప్రెసిడెంట్, నేను ఒక సెక్రటరీ, నేను ఒక జాయింట్ సెక్రటరీ, నేను ఒక వైస్ ప్రెసిడెంట్, ఈ పోస్టులు ఉంటాయి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి అని పెట్టాను. సో దాని నాకు సర్ప్రైజ్ జరిగింది అక్కడ. సో బికాస్ ఐ గాట్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఫర్ దట్, హండ్రెడ్స్ వచ్చాయి నాకు అవి. సో నాకు ఫస్ట్ కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. యాక్చువల్గా ఏమనుకున్నా ప్రతి క్లబ్కు 3-4 వస్తే డైరెక్ట్ స్టేట్ వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకున్నా, ఒక చిన్న కాన్వర్సేషన్ చేసి వాళ్ళతోని ఇచ్చేద్దాం అనుకున్నా. బట్ నాకు వచ్చిన రెస్పాన్స్ హ్యూజ్గా వచ్చింది, అరౌండ్ 300-400 వచ్చాయి నాకు అవి అప్లికేషన్స్. సో ఉన్న క్లబ్స్ 16, అప్లికేషన్స్ వేరే సమ్ 300-400. సో దీనికి ఐ థాట్ ఐ షుడ్ డైరెక్ట్గా ఇచ్చేయలేం, దానికి తెలిసిన వాళ్ళు చాలామంది పిల్లలు ఉన్నారు, డైరెక్ట్గా ఇస్తే అన్ఫేర్ అది. అవును. సో వాడు ఏం చేశాను దానికి ఐ ఫెల్ట్ లైక్ ఇంటర్వ్యూస్ పెట్టాలి దీనికి. దెన్ ప్యానెల్ చేసేసిన. ఇప్పుడు మా ఫ్యాకల్టీ కమ్యూనిటీలనే టెక్నికల్ క్లబ్స్కి కొందరు టీచర్ని సెలెక్ట్ చేసుకొని ఒక ప్యానెల్, నాన్ టెక్నికల్ ఇట్లా సెలెక్ట్ చేసుకొని 8 ఈ కేటగిరీ వైజ్గా చేసుకొని ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాను. ఆ ఇంటర్వ్యూ ఒక 1 వీక్ చేశాను ఇంటర్వ్యూస్. సో దాంట్లో 2 క్వశ్చన్లు, వై దిస్ క్లబ్ షుడ్ బి గివెన్ టు యూ, వై ఐ షుడ్ సెలెక్ట్ యూ యాజ్ ఎ క్లబ్ లీడ్, ఇఫ్ గివెన్ ఏ ఆపర్చునిటీ వాట్ యూ విల్ డూ ఫర్ ద క్లబ్. ఈ 2 క్వశ్చన్ అందరికీ అంతే. ఈ 2 క్వశ్చన్లకి నేను ఎందుకు తీసుకోవాలి, నేను తీసుకుని నువ్వు ఏం చేస్తావు క్లబ్ కోసం, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద క్లబ్, ఈ 2 క్వశ్చన్ల మీద ఇంటర్వ్యూ నడిపాను. చెప్పి దాంట్లో బెస్ట్గా ఎవరైతే కొందరు ప్రజెంటేషన్ చేశారు పట్టుకొచ్చి, పీపీటీ ప్రజెంటేషన్స్ చేశారు, కొందరు ఎక్స్ప్రెస్ చేశారు, సంథింగ్ నచ్చిన స్టైల్లో వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేసిన. దెన్ దట్స్ హౌ దే గాట్ సెలెక్టెడ్. అట్లాగా 16 క్లబ్స్ ఇంటూ 3 మెంబర్స్ సెలెక్ట్ చేశాను క్లబ్. 16 3 48 మెంబర్స్, అది నా స్ట్రెంగ్త్. సో మై సెల్ఫ్, నాకు ఒక అసిస్టెంట్ ఉండే, ప్లస్ 48 స్టూడెంట్. టోటలీ మై టీమ్ సైజ్ టు స్టార్ట్ విత్ వాస్ 50 people. దెన్ ఐ సెడ్ లైక్ నౌ యూ ఆర్ ద లీడ్స్ ఆఫ్ యువర్ క్లబ్. నౌ ఈ క్లబ్కి ఒక పేరు పెట్టాలి, ఒక బస్ నేమ్ పెడతారా, ఒక ఫ్యాన్సీ నేమ్ పెడతారా, అది మీ ఇష్టం. ఇప్పుడు నా గో బ్యాక్ టు యువర్ క్లాసెస్, యూ డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్. టెక్నికల్ క్లబ్స్ ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ క్లబ్ అని అనుకున్నాం. సో బెటర్ యూ డిస్కస్ విత్ దిస్ కంప్యూటర్ ఫ్రెండ్స్. సో డిస్కస్ చేసుకొని 1 వీక్ టైం ఇచ్చాను అందరికి. యూ కమ్ అవుట్ విత్ ఎ నేమ్ అన్నాను. ఒకటి చేశాడు, సైబర్ సింగ్ క్లబ్ అనేసి కంప్యూటర్ సైన్స్ క్లబ్, ఎలక్ట్రాల్ క్లబ్ అనేసి ట్రిపుల్ వాళ్ళు రావడం, నట్స్ అండ్ బోల్ట్స్ అని మెకానికల్ రావడం, నిర్మాణ్ క్లబ్ అని సివిల్ వాళ్ళు రావడం, ఇట్లాగా డిఫరెంట్ నేమ్స్తోని క్లబ్స్ ఇవాల్వ్ అయినాయి బయటికి. అట్లాగనే డ్యాన్స్ క్లబ్కి వాళ్ళు నృత్య క్లబ్ అనేసి, సింగింగ్ క్లబ్కి రాగా క్లబ్ అనేసి, ఫైన్ ఆర్ట్స్ క్లబ్ డైరెక్ట్ ఫైన్ ఆర్ట్స్ క్లబ్ అని పెట్టినారు. ఫోటోగ్రఫీ క్లబ్, వాళ్ళు ఏం పేరు పెట్టుకోలేదు, ఫోటోగ్రఫీ క్లబ్ అని పెట్టలేదు. అట్లాగా టోటల్ ది కేమ్ అవుట్ విత్ 16 టైటిల్స్. ఫాస్ట్ క్లబ్ అని ఫ్రీ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ క్లబ్, జెనెసిస్ క్లబ్ ఫర్ ఇన్నోవేషన్స్, సో దీనికి జెనెసిస్ క్లబ్ అనేసి, ఇట్లాగా టోటలీ ఇది బయటకు వచ్చేసింది మార్కెట్లో. దెన్ ఇప్పుడు దీని పేర్లు అయితే అయిపోయినాయి, పబ్లిసైజ్ చేయాలి దీన్ని. నార్మల్గా ఏదో బ్రౌచర్ చేసి పడేస్తే అట్లా పంపించేస్తే మళ్ళీ అంతగా ఏదో ఒక పేపర్లో చూస్తారు, చూడకపోవచ్చు, చదవచ్చు, చెప్పలేము. లేదు, దీని లాంచ్ కూడా పెద్ద హెవీగా ఛాలెంజ్ చేశాను. ఇప్పుడు మీరు క్లబ్ని యాజ్ ఎ లీడ్ ఒక చిన్న నౌ యూ ప్రమోట్ వాట్ ఈస్ దట్ యూ ఆర్ గోయింగ్ టు డూ ఇన్ ద కమింగ్ డేస్ ఫర్ ద క్లబ్ అన్నది ఒక ప్రజెంటేషన్ చేయండి చెప్పేసి ఆల్ ద 16 క్లబ్స్కి ప్రజెంటేషన్ చేయించా. ఒక ప్రోమో వీడియో 5 minutes వీడియో రీల్స్ తయారు చేయించా ఈ క్లబ్ టైటిల్లతోని, వాట్ ఈస్ దట్ దే ఆర్ గోయింగ్ టు అన్నది. ఎందుకంటే ఫస్ట్ 16 క్లబ్స్ ఒక 5 minutes వీడియో చేశా. అది లాంచ్ కన్నా ఒక 1 week ముందు రిలీజ్ చేశాం. ఇప్పుడు టైటిల్స్ రిలీజ్ చేశాం, వాట్ ఈస్ దట్ దే ఆర్ గోయింగ్ టు చెప్పలే అక్కడ మనం. దెన్ అట్లాగా ఇది చిన్నగా చేసినప్పుడు కాలేజ్ డైరెక్టర్, ప్రిన్సిపల్, ఆల్ హెడ్స్, డీన్స్,
వీళ్ళందరినీ పెట్టి పెద్ద లెవెల్లో లాంచ్ చేసేదాన్ని. ఓకే. ఆ అందరి ప్రజెన్స్లో ఈ పిల్లల ప్రజెంటేషన్లు ఇప్పించా క్లబ్ లీడ్స్తోని. సూపర్. సో అది కొంచెం సంథింగ్ పెద్ద జరుగుతుంది, ప్రిన్సిపల్, డీన్స్, హెడ్స్, డైరెక్టర్, స్టూడెంట్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యారు, ఏదో జరుగుతుందని వైడ్ స్ప్రెడ్ అయిపోయింది అది. ఓకే. ఆఫ్టర్ దట్ అప్పుడు మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. ఏమంటే ఎవ్రీ వీక్ సాటర్డేస్ లాస్ట్ 2-3 అవర్స్ టోటలీ వీ యూస్ టు గెట్ ఫర్ కరిక్యులర్ లాస్ట్ 2-3 ఎవ్రీ సాటర్డే వీ యూస్ టు గెట్ 3 hours ఫర్ దీస్ యాక్టివిటీస్. అట్లాగా ఎవ్రీ సాటర్డే నాకేమే ఒకేసారి క్లబ్స్ని బయటకు వచ్చేసాను. నా ఎవ్రీ వన్ వేర్ రషింగ్ లైక్ అందరు ఈవెంట్స్ చేయాలి. ఇప్పుడు ఈ క్లబ్ లీడ్స్ ఎట్లా ప్యాషనెట్ అయిపోయారు. దే స్టార్టెడ్ డామినేటింగ్ ద సెన్స్ వాళ్ళ లీడర్షిప్ చూపించుకోవాలి వాళ్ళు. సో ప్రతి వాడు ఒక యాక్టివిటీ కండక్ట్ చేయాలనేసి ఒక ఎట్లా వచ్చినట్టు రష్ అయిపోయింది అదంతా. నాకు ఎట్లా నీకు టైం స్లాట్ని బుక్ చేయలేకపోయినా, వాళ్ళకు స్లాట్స్ బుక్ చేసుకోమన్నా, కానీ ఎవ్రీ వన్ వాంటెడ్ టు ఎట్ ఇన్ ద ఫస్ట్ స్లాట్. ఆ ఇదిలో ఏమైందంటే ఫస్ట్ 6 monthsలోనే ఐ థింక్ 6 months వీ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ ఆఫ్ 2019. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కోవిడ్ ఉండే. సో కోవిడ్లో క్లోజ్ అయిపోయినాం. బట్ ఇన్ దట్ 6 months యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ 54 events చేసాం. 54 events. సో ఈచ్ సాటర్డే వీ యూస్ టు డూ 3 to 4 shows, 3 to 4 events. అన్ని వెన్యూస్ బుక్ అయిపోయేవి. బ్లాక్ 3 లాబీలో ఒక వెన్యూ, మెయిన్ ఆడిటోరియం ఒక వెన్యూ, చిన్న ఆడిటోరియం ఒక వెన్యూ, బ్లాక్ 1లో ఒక వెన్యూ, 3-4 ఈవెంట్స్ కూడా చేశాను. సో ఫస్ట్ 6 monthsకే హ్యూజ్గా స్ప్రెడ్ అయిపోయింది ఇది. అయిపోయి ఒక 50+ ఈవెంట్స్ చేసేసినాం. ఓకే. సో సక్సెస్ఫుల్గా రన్ చేసినాం. బట్ ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్ ఇప్పుడు వస్తాను, హౌ యూ కుడ్ మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్ అని. నథింగ్ క్యాన్ బి డన్. నేను ఎప్పటికీ స్టూడెంట్ సపోర్ట్ లేదు, ఏది చేయలేము. ఓన్లీ వాళ్ళకి కావాల్సిన సపోర్ట్, గైడెన్స్, లాజిస్టిక్స్ చేయగలుగుతాం. బట్ వాట్ ఐ ఫీల్ ఈస్, ఒక స్టూడెంట్ క్లబ్ ఉందంటే దట్ షుడ్ బి మెయింటైన్డ్ బై ఏ స్టూడెంట్ ఓన్లీ, ప్లాన్డ్ బై ఏ స్టూడెంట్ ఓన్లీ, ఎగ్జిక్యూటెడ్ బై ఏ స్టూడెంట్ ఓన్లీ. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ కాల్డ్ ఏ స్టూడెంట్ క్లబ్. ఒక టీచర్ లాగా నేను కూర్చునేసి నువ్వు ఇదే చేయి, ఇట్లాగనే చేయి, ఇట్లనే చేయాలి కాదు. దాంట్లో ఉంటాయి ఫ్లాస్, ఉంటాయి పిల్లలు చేయాలి, దాన్ని మానిటర్ చేయాలి. అంటే వాళ్ళ ఓవర్ థింకింగ్ వల్లను కొంచెం ఓవర్లుక్ అవ్వడం వల్ల కొన్ని మిస్టేక్స్ చేయబోతారు. అవి జరగకుండా మనం ప్రాపర్గా సపోర్ట్ ఇచ్చి లైన్ దాటకుండా మన కాన్ఫిడెన్స్లో ఉంచుకుంటే, ఫస్ట్ థింగ్ వాడికి మనం ఆ ఫ్రీ హ్యాండ్ ఇవ్వగలగాలి. వాడు మనల్ని నమ్మాలి, నేను వాడిని నమ్మాలి. వాడికి ఒక స్టూడెంట్కి ఏం ఆలోచన రావాలంటే నేను ఒక మిస్టేక్ చేయకూడదు, ఇది చేయడం వల్ల నన్ను నమ్మిన సార్ డిఫేమ్ అవుతాడు, చెడు పేరు తేయకూడదు అని ఆ ట్రస్ట్ క్రియేట్ చేసుకుంటారు ఫస్ట్ స్టూడెంట్స్. దెన్ యూ సీ ఏం జరగదు. వాడు తన పేరు కంటే కూడా నాకు పేరు రావాలని ఎక్కువ పని చేస్తాడు. అంతే, ఇక అంతకుమించి ఇంకేం అవసరం లేదు. ఊరికి వెనక పరిగెత్తి ఇది చేసినావు అది చేసినావు, నువ్వు చేయించే మేనరిజం కరెక్ట్గా ఉండాలి. ప్రాపర్గా గైడ్ చేయి. హాఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి పిల్లలు ఇది చేయి అది చేయి అంటే చేయడు. మనము ఇన్వాల్వ్ కావాలి, వానికి నమ్మి ఇచ్చేయాలి ఫ్రీ హ్యాండ్. దెన్ యూ సీ డెఫినెట్లీ వాళ్ళు చేస్తారు. అంతే నా స్ట్రెంగ్త్. అంతకుమించి ఈ మేనేజ్ చేసుకోవడం అవుతాయి. క్లాసెస్ అంటావా, క్లాసెస్కి పోతాను, మళ్ళీ గ్యాప్లో వస్తాను, మళ్ళీ ఇది చేస్తాను, మళ్ళీ క్లాస్ వస్తాను, అది నా పెద్ద ప్రాబ్లం కాదు. క్లాస్ అనేది నేను నాటే ఏమంటారు డైలీ ప్రిపేర్ అవుతూ పోయి చెప్పే ఆ టైప్ ఆఫ్ టీచర్ అని కాదు. జస్ట్ లైక్ దట్ వాకింగ్ అండ్ చెప్పగలుగుతాను క్లాస్. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ మీ. సాక్ స్టోరీ అడిగితే సార్ బాహుబలి స్టోరీ చెప్పారు. యాక్చువల్లీ తెలియదు ఎవరికి, బట్ చాలా ఆసమ్ జర్నీ సార్. ఎన్నో హర్డిల్స్ అని దాటుకుంటే కానీ ఇవాళ ఇంత ప్రాపర్గా ఫంక్షనింగ్ అవ్వట్లేదు. సో హ్యాపీ టు హియర్. ఫస్ట్ టైం వింటున్నాను అంత స్టోరీ ఉంది సార్. నార్మల్గా చిన్న గ్రూప్ పెట్టుకొని క్లబ్ పెట్టుకొని స్టార్ట్ చేసుకుంటేనే డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి ఎవరికైనా సరే. అలాంటిది అన్ని క్లబ్స్ హ్యాండిల్ చేయడం అనేది ఇట్స్ నాట్, పైనుంచి గైడ్ చేయడం ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. హౌ డూ డూ దట్ సార్? అదే చెప్పాను కదా నీకు, ఫస్ట్ స్టార్ట్ చేసిన 16తో స్టార్ట్ చేశాను. ఈరోజు 22 ఉన్నాయి క్లబ్స్. నాకు ఖచ్చితంగా తెలుసు ఈ 20తో ఆగదు ఇది. ఎవ్రీ మంత్ ఒక కొత్త అప్రోచ్ వస్తుంది. అట్లనే మీరు వచ్చింది కూడా అదే. ఇది ఎప్పుడో మొదలెట్టింది కాదు. 1 month బ్యాక్ మీ అప్రోచ్ ఉంది. ఇంకా ఆల్రెడీ 2 లైన్లో ఉన్నారు. వాళ్ళకు కూడా ఎస్ అనేసి నాకు ఒక ఫిలాసఫీ ఏంటంటే నెవర్ ఐ సే నో టు ఎనీవన్. నేను ఎస్ అనే చెప్తా. ఫస్ట్ స్టూడెంట్ ఏమైనా తీసుకొస్తే నో అని ముఖం మీద ఎవరికి చెప్పాను, ఎస్ అనే చెప్తా. దెన్ ఐ విల్ స్టార్ట్ ఆస్కింగ్ హిమ్ వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు డూ. ఒకసారి వింటా, అప్పటి కూడా ఎస్ చెప్పాను, మళ్ళీ మాట్లాడదామంట, మళ్ళీ చూద్దామంట. ఐ వాంట్ టు సీ హౌ సీరియస్ ఈజ్. ఓకే, మీకు గమనించుంటారు, మీకు అదే జరిగింది. అర్థమైంది. నువ్వు ఫస్ట్ వచ్చినప్పుడు ఇది చేద్దామని వచ్చాయి కానీ ఎస్ అని చెప్పేసి రేపే స్టార్ట్ చేద్దామని.
ఐ వాంట్ టు సీ హౌ సీరియస్ యూ ఆర్. బికాజ్ వస్తారు పిల్లలు సీరియస్గా వస్తారు చాలామంది, ఇది చేద్దాం అది చేద్దామని. ఆ నిమిషానికి ఆ సీరియస్నెస్ ఉంటుంది. మళ్ళీ 1 వీక్లో కనబడాడు వాడు, మళ్ళీ ఎప్పుడుకో గుర్తొస్తుంది ఎదురుపడికి, ఏమైందిరా బాబు అంటే అనుకున్నా సార్ టైం దొరకలేదు. 3 సార్లు సీరియస్గా వచ్చినప్పుడు యూ విల్ స్టార్ట్ వర్క్. నీకు ఎందుకంటే ఎస్ ఫస్ట్ టెస్ట్ చెప్పేసి దాన్ని పెద్ద లైట్ తీసుకొని సార్ స్టార్ట్ చేయమని కూడా ఈజీగా స్టార్ట్ చేయొచ్చు క్లబ్ అనుకుంటావు. కాదు, నీకు సరే చూద్దాం అన్నప్పుడు ఏం చేస్తావు, ఇంకా వర్కౌట్ చేస్తావు, ఇంకా సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని వస్తావు. లేదు అక్కడికి ఓకే కాలేదనుకో, అది ఇంకా ఏమైనా ప్రెజెంటేషన్ చేసుకొస్తావు, టీం బిల్డ్ చేసుకుంటావు. వచ్చిన రోజు ఒక్కడికి వచ్చావు నువ్వు, ఈరోజు చూస్తే మీరు టీం 6 or 7 మెంబర్స్ చేశావు నువ్వు. అర్థమైంది కదా. సో ఈ 6 మళ్ళీ నీకు ఐడియా ఇస్తారు, నీ ఎనర్జీ పెంచుతారు. మీ టీమ్ సైజ్ అంతా చూసి 2-3 సార్లు మీరు మీ సీరియస్నెస్, మీ ఇన్వాల్వ్మెంట్, మీ వర్క్, మీ కమిట్మెంట్ ఇవన్నీ చూసినాకనే దెన్ ఐ ఫీల్ లైక్ దిస్ పీపుల్ ఆర్ రెడీ టు టేక్ ద లీడ్ అండ్ దే కెన్ రన్ ద షో. అది ఆ ఎస్ కోసం నేను చూడాలనుకుంటా మీ సీరియస్నెస్. బికాజ్ నేను చాలామందిని చూశాను పిల్లల్ని రావడం, అడగడం, మళ్ళీ కనబడరు. అట్లా వద్దు నాకు. వచ్చాడు అంటే ఎస్ అనే చెప్తా. నువ్వు ఫస్ట్ వచ్చిన 2వ సారి 3వ సారి కూడా నేను నో అని ఎప్పుడు చెప్పా, ఎస్ అని చెప్తా. బట్ ఐ వాంట్ యూ టు వర్క్ సీరియస్. దాని మీద ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి, కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి, కొన్ని హడ్డిల్స్ ఉంటాయి. ఇవన్నీ చెప్తా పోతావు. వచ్చినప్పుడల్లా ఇది జరగవచ్చు, దానికి ఎట్లా చేస్తావు, అది జరగవచ్చు, అది ఎట్లా చేస్తావు, దాన్ని వర్కౌట్ చేసుకుంటూ వస్తావు. నీకు వచ్చిన చాలా అడిగావు నా క్వశ్చన్స్, నేను చెప్పా ఏమి రావచ్చు అని. ఈరోజు కూర్చున్నావు ఇక్కడ అంటే నువ్వు అన్నీ సార్ట్అవుట్ చేసుకునేసి నీకు టెక్నికల్లీ కూడా చెప్పా, కొన్ని రావచ్చు ఇబ్బందులు, కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అన్నీ సార్ట్అవుట్ చేసుకున్నావు, నీ కనెక్ట్ పెంచుకున్నావు. నువ్వు డైరెక్ట్ వచ్చి ఇప్పుడు కూర్చొని హోస్ట్ చేస్తున్నావు ఈవెంట్. సో నువ్వు స్టడీ చేయాలి. డైరెక్ట్ ఒక ఐడియా రాగానే ఎస్ చెప్పగానే అది వెలుగదు, అది రాదు, అంత ఈజీ కాదు. ఇట్స్ నథింగ్ బట్ లైక్ స్టార్ట్అప్ ఓన్లీ. నువ్వు బయటికి వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేసి మార్కెట్ ఎటు తీస్తావు, నువ్వు పాడ్కాస్ట్ స్టార్ట్ చేసినామంటే స్టార్ట్ చేసి మార్కెట్లోకి తీసుకుపోయే లెవెల్కి ఎదగలవు. మొత్తం అక్కడ దాకా ఉండాలి నీ ప్లానింగ్. సో దట్స్ వాట్ ఈస్ మై ఇంటెన్షన్. మీ దగ్గర ఫిలాసఫీ నేర్చుకోవచ్చు సార్. నేర్పుతుంది లైఫ్, ఎక్స్పీరియన్సెస్తో అన్నీ నేర్పిస్తుంది లైఫ్. ఎందుకంటే స్టూడెంట్స్ ఆవేశంగా వస్తారు, కానీ ముందు ఎట్లా తీసుకుపోవాలనేది కొంచెం ఆ ముందు తీసుకుపోయే ఆలోచన కొంచెం తక్కువ ఉంటుంది. బట్ గివెన్ ఏ టాస్క్, మీకంటే స్ట్రాంగ్ ఏమంటారు లర్నర్స్ ఎవరు ఉండరు. మీ జనరేషన్ చాలా ఫాస్ట్ ఉంది, యూ కెన్ లెర్న్ వెరీ ఈజీలీ. సార్ ఈ 15+ years ఆఫ్ వర్ధమాన్ ఎక్స్పీరియన్స్లో మీరున్న ఈ 15+ yearsలో వాట్స్ ద బెస్ట్ థింగ్ హ్యాపెన్? నేను వర్ధమాన్కి రావడం, వర్ధమాన్లో పనిచేయడం, దట్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ ఐ ఫీల్ ఇట్ యాజ్ ఏ బెస్ట్ ఎక్స్పీరియన్స్. బికాస్ నా మైండ్లో ఎప్పుడు రాలేదు. నేను Day 1లో జాయిన్ అయిన కాడి నుంచి ఇక్కడ రాకముందు కూడా ఇంతకుముందు పనిచేసిన కాలేజీలో కూడా ఒక 5 years పనిచేశాను. సో విత్ ద సర్కమ్స్టాన్సెస్ మా పేరెంట్స్ ఇటు మూవ్ అయిపోవడం హైదరాబాద్, నేను వచ్చేసాను. నేను అక్కడి నుంచి వచ్చిన రోజు కూడా నేను వస్తాను అనుకోలేదు. సో అది ట్రాన్స్ఫర్ అయ్యి మూవ్ అవడం వల్ల వచ్చేసిన. ఇక్కడ వచ్చినాక బికాజ్ ఎక్కడ పనిచేసినా కూడా సీరియస్గా ఐ ఓన్ దట్ ఇన్స్టిట్యూషన్, ఐ ఓన్ దట్ ఆర్గనైజేషన్, ఇది నాది అనుకుని పనిచేస్తాను. సో నేను ఇక్కడ ఉండడం, ఇక్కడ పనిచేయడం, చిన్న చిన్న హర్డిల్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బట్ ఐ డోంట్ ట్రీట్ దెమ్ యాజ్ హర్డిల్స్. పార్ట్ ఆఫ్ మా ఆపర్చునిటీ అనుకుంటా, దాన్ని ఓవర్కమ్ చేస్తా. ఎందుకంటే నాకున్న సపోర్ట్ అనేది చాలా ఎక్కువ ఇక్కడ. స్టూడెంట్ కమ్యూనిటీ కానీ, ఫ్యాకల్టీ కమ్యూనిటీ కానీ, ఎవ్రీవన్ నా అప్రోచే చాలా లైవ్లీ ఉంటుంది, ఒక ఫ్రెండ్లీ అప్రోచ్ ఉంటుంది. ఆ కంటెక్స్లో నాకు ఒక ప్రాబ్లం నాకు అనిపించదు. నాకు ఒక ప్రాబ్లం ఉందంటే ఐ నో హౌ టు గెట్ ఇట్ సాల్వ్డ్. అది ఎవరి దగ్గర వెళ్తే సాల్వ్ అవుతుంది, ఎవరు సాల్వ్ చేయగలుగుతారు. స్టూడెంట్తో హెల్ప్ తీసుకొని చేసేది ఉంటే స్టూడెంట్తో తీసుకొని హెల్ప్ చేస్తాను, ఫ్యాకల్టీతో సపోర్ట్ ఉంటే ఫ్యాకల్టీతో తీసుకుంటాను, మేనేజ్మెంట్ కాడికి అప్రోచ్ అవుతాను, ప్రిన్సిపల్స్ ఉంటే ప్రిన్సిపల్. సో ఐ నో హౌ టు గెట్ ఇట్ డన్. సో ఐ డోంట్ థింక్ నాకు ఎంత డిఫికల్టీ జర్నీ ఏం లేకుండే. ఐ ఎంజాయ్ మై లైఫ్ ఇన్ వర్ధమాన్. సో ఐ విల్ ఎంజాయ్ ఇన్ ద కమింగ్ డేస్ ఆల్సో. సార్ హౌ ఎగ్జాక్ట్లీ అంటే వర్ధమాన్కి మీరు రావడానికి ఆ సిచ్యువేషన్ ఏంటి, ఎలా వచ్చారని మాకు ఒక ఫన్నీ కన్వర్సేషన్ దొరికింది. బట్ మీ నోట్తో ఏంటి ఎక్కడ దొరికింది మీకు ఎక్కడ దొరికింది అలా చెప్పకూడదు సార్. మా రీసెర్చ్ మేము చేశాక అది నిజంగా ఫనీ అంటే ఫనీ అనొచ్చు. వర్ధమాన్ ఎంట్రీ వాజ్ నాట్ ఏ ప్లాన్డ్ వన్, సీరియస్ టు సే. బట్ చెప్తాను, అదొక స్టోరీ ఉంది. యాక్చువల్లీ నేను ఇంతకుముందు పనిచేసింది నల్గొండలో పనిచేసాను, ఒక కాలేజ్లో. నల్గొండ డిస్టిక్లో ప్రైవేట్ కాలేజ్లో పనిచేసాను. ఓకే. సో అట్ దట్ టైం మా పేరెంట్స్ ఇక్కడ హైదరాబాద్లో ఉండేవాళ్ళు. మేము ట్రాన్స్ఫర్ ఇచ్చారు మా పేరెంట్స్, నేను ఇంకా అక్కడే పనిచేస్తున్నా. సో ఇంట్లో అనేవాళ్ళు అందరూ, ఊర్లో నుంచి సిటీకి వచ్చి పనిచేస్తుండు, నువ్వు ఏంద్రా సిటీలోకి వెళ్ళి ఊర్లో పనిచేస్తున్నావు, వచ్చి హైదరాబాద్కి అన్నారు. ఓకే. సరే, బట్ స్టిల్ నాకు ఆ మైండ్ ఏం లేదు. నాకు పెద్ద అంత హైదరాబాద్లో నేను పనిచేసిన అలవాటు లేదు నాకు. అంతా ఊరు బేస్ మాది, విలేజ్లో ఉన్న వాళ్ళం. అదే మైండ్ సెట్లో ఉన్నా. విలేజ్ ఆ అట్మాస్ఫియర్కి అలవాటు, ఆ కల్చర్ని పెరిగా ఉంది.
మైండ్లో ఉండేది సిటీకి వెళ్ళి నేను చేసుకోగలుగుతున్నా లేదా, నేను అంత అంటే అప్పుడున్న ఆలోచన అంటే అప్పుడున్న మైండ్ సెట్కి సిటీ కల్చర్ అంత పాష్ కల్చర్, ఫాస్ట్ కల్చర్ మనం అడాప్ట్ చేసుకోగలుగుతున్నా, నేను టీచింగ్ పిల్లలు ఫాస్ట్ ఉంటారు, వాళ్ళకి రీచ్ అవ్వగలుగుతున్నా లేదా. అక్కడ విలేజ్లో మాత్రం ఐ వాజ్ వన్ ఆఫ్ ద గుడ్ టీచర్స్. ఓకే, సో ఇక్కడికి వెళ్ళి నేను అది ప్రూవ్ చేసుకోగలుగుతాను అనేది ఒక డౌట్ అయితే ఉండేది. బట్ ఆ సర్కమ్స్టాన్సెస్ మేడ్ మీ టు మూవ్ టు హైదరాబాద్. బట్ అది కూడా అంత ఈజీగా నేను ప్లాన్ చేసుకుని వచ్చింది ఏం కాదు. ఎవ్రీ సండే ఐ యూస్ టు కమ్ టు హైదరాబాద్, ఇంటికి వచ్చేవాడిని దిల్చునగర్లో. ఓకే. సో ఒకరోజు అట్లనే సండే రోజు ఏదో ఏదో షాపింగ్కి వచ్చాను బయటికి. సండే మార్నింగ్ నేను కొత్తపేటలో ఉండేవాడిని, దిల్చునగర్కి వచ్చాను. అక్కడ దిల్చునగర్లో సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ అని ఉంటుంది, జూనియర్ డిగ్రీ కాలేజ్. అక్కడ ఇంటర్వ్యూస్ అవుతున్నాయి మన కాలేజ్. అది వచ్చినప్పుడు పెద్ద లైన్ ఉంది, రష్ ఫుల్ ఉంది. ఓకే. ఏంది రష్ ఇంతమంది ఉందని చెప్పేసి ఎందుకో బైక్ అక్కడ పక్కన పెట్టేసి వెళ్ళి చూసిన, ఏదో ఇంటర్వ్యూస్ అవుతున్నాయి కాలేజ్లో. ఏం కాలేజ్ అంటే ఇలా పెట్టారు బోర్డు, అక్కడ వరదమ ఇంజనీరింగ్ కాలేజ్ ఇంటర్వ్యూస్ అవుతున్నాయి. నాకు అప్పుడు పెద్దగా కాలేజ్ గురించి అంత అవేర్నెస్ లేదు హైదరాబాద్లో, ఊర్లో ఉన్నా కాబట్టి పెద్దగా తెలుసుకోలేదు ఇక. సో సరే ఇంటర్వ్యూస్ అవుతున్నాయి, మా ఇంట్లో కూడా కొంచెం ప్రెజర్ ఉంది నాకు సిటీకి మూవ్ అని. సరే పక్కన ఇంటర్నెట్ సెంటర్ ఉంటే వెళ్ళేసి అప్పటికప్పుడు రెజ్యూమ్ తయారు చేసుకున్నా. అప్పటికప్పుడు రెజ్యూమ్ తయారు చేసేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళిపోయినా. సో ఇంటర్వ్యూ వెళ్ళినా, అటెండ్ అయినా. సో నా హెచ్ఓడి ఫ్యాకల్టీ ఉండే ఇంటర్వ్యూ చేశారు. ఆ క్రౌడ్ని చూసి నాకైతే అనుకున్న, ఇంత క్రౌడ్లో ఇది హ్యూజ్ కాంపిటీషన్, అంతా ఈజీగా రాకపోవడం, సరే అటెండ్ చేద్దాం ఒకసారి ఎట్లుంటే హైదరాబాద్ కాలేజ్ ఇంటర్వ్యూస్ అని చెప్పేసి అటెండ్ అయినా. ఇంటర్వ్యూ చేసి ఇంటికి వెళ్ళిపోయాను. ఐ డెంట్ వెయిట్ ఫర్ రిజల్ట్, ఇంకా చాలామంది ఉండే. ఇంటికి వెళ్ళిపోయినా. నేను అనుకున్నా ఏం వస్తుందో రాదో ఇంత కాంపిటీషన్లో అనుకున్నా. దెన్ అనుకోకుండా ఈవినింగ్ మళ్ళీ పని పడి నిలిచినారు, వచ్చా కొత్తపేట నుంచి. వచ్చినప్పుడు ఇంకా ఉన్నారు క్రౌడ్, అక్కడ చూసినా. ఇది మార్నింగ్ వచ్చా, ఇంకా ఇది ఉంది, ఇది ఇంటర్వ్యూస్ ఇంత డే లాగా అయినాయి, అసలు రిజల్ట్ ఏమైనా తెలుస్తుందో కనుక్కుందాం అనేసి లోపలికి వెళ్ళా. అప్పుడు ఆల్మోస్ట్ క్లోజింగ్ అయిపోయింది ఇంటర్వ్యూస్. ఆ లిస్ట్ పెడుతున్నారు. ఓకే. ఆ లిస్ట్లో ఫస్ట్ నేమ్ నాదే ఉంది. ఫస్ట్ నేమే ఉంది నా పేరు, ఫస్ట్ నేమ్ ఉంది. బట్ నేను అక్కడ పాతకాలం నేను వచ్చేస్తున్నా, రిలీవ్ అవుతున్నా ఏమీ అనుకోలేదు నేను. ఫస్ట్ లిస్ట్ ఉంది. దెన్ అక్కడ ఉన్న హెచ్ఓడి వాళ్ళు ఏం చెప్పారు, మీరు వెళ్ళి అది మేనేజ్మెంట్ ఒకసారి కలిసేది ఉంటే వెళ్ళి సార్ని కలిసేసి సార్ చెప్పి వచ్చాను. అప్పుడు ఐ కమ్ అండ్ జాయిన్ ఇన్ 1 వీక్ అని చెప్పేసి ఐ కేమ్ బ్యాక్. కానీ అక్కడ నేను పాతకాలం వచ్చేది ఒకటే వీక్ ఆఫ్ అయి వచ్చాను, సండే వచ్చాను ఇంటికి. మళ్ళీ క్యాజువల్ కాలేజ్కి వెళ్ళిపోయినా. వెళ్ళి అక్కడ రెగ్యులర్ చేసేసుకుంటూనే ఉన్నా. బట్ ఆ 1 వీక్లో ఇంట్లో చెప్పా ఇట్లా ఇంటర్వ్యూకి వెళ్ళా సెలెక్ట్ అయినని. ఆ 1 వీక్లో కొంచెం ప్రెషర్ ఎక్కువైపోయింది ఇంట్లో. సెలెక్ట్ అయిన అంటున్నా, వదిలేసిరా అని ఇంట్లో. సరే అని చెప్పేసి లెటర్ పెట్టేసినాడు. దెన్ ఒక 1 వీక్ 10 డేస్లో రిలీవ్ అయిపోయి వచ్చిన. 1 వీక్ 10 డేస్ దాటిపోయింది, 10-15 డేస్ అయింది వచ్చేసిన. బట్ నాకు ఇచ్చిన టైం అప్పుడు 2 డేస్ వచ్చి రిపోర్ట్ అయితే చేయమన్నారు, నేను రాలేకపోయా. 10 డేస్ దాటిపోయింది. సరే హైదరాబాద్ వచ్చేసినాం, ఇప్పుడు ఇంకో జాబ్ ఎత్తుక్కుందాంలే అనుకున్నా. నేను జాబ్ ఇది ఉండకపోవచ్చు ఆపర్చునిటీ అనుకున్నా. అట్లా 1 డే ఏమైంది, వచ్చేసినాక 1 fine day కేమ్ టు చేవెళ్ళ. ఏదో పని ఉందో చేవెళ్ళకి వచ్చా. ఓకే. చేవెళ్ళ నుంచి ఇట్లా మళ్ళీ ఈ టైమే ఆఫ్టర్నూన్ 2-2:30 అవుతుంది. చేవెళ్ళ నుంచి మళ్ళీ ఇట్లా తిరుగుకుంటా పోతా ఈ కొత్తపేట రూట్లో, దిల్షుఖ్నగర్ రూట్లో ఐ రీచ్డ్ శంషాబాద్. ఓకే. ఆడ బోర్డు చూసిన శంషాబాద్, పేరు చూసినట్టే ఉంది, ఇక్కడ మనం ఇంటర్వ్యూ అటెండ్ అయినా అనిపించి. దెన్ కొంచెం అడ్రస్ అడుక్కుంటా బైక్ తిప్పా ఇటు 3:30 అరౌండ్ కాలేజ్కి వచ్చా. ఓకే. వచ్చినప్పుడు ఇక్కడ కింద ఆఫీస్లో అడిగితే ఇక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంటే ఇట్లా పైన చూపించారు. పైకి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళండి, అక్కడ హెచ్ఓడి ఉంటారంటే వెళ్ళిపోయినా అక్కడికి. దెన్ అక్కడ వెళ్ళి హెచ్ఓడి ఆ రోజు క్లాస్కి వెళ్ళింది ఆ మేడం. సో అటెండర్ ఉండే, అటెండర్ ఏమన్నాడు, సార్ వెయిట్ చేయండి మేడం ఒక 2 అవర్స్లో 1 అవర్లో వస్తారని చెప్పాడు అతను. ఓకే. సో నేను 2:30కి అట్లా వచ్చా, వెయిట్ చేస్తూ కూర్చున్నా. 3:30 అయింది. సో నాకు మైండ్లో ఉంది, నేను రావడం 2 days రిపోర్ట్ చేయాల్సింది, 1 వీక్ 10 days అయిపోయింది, ఇది జాబ్ ఉండకపోవచ్చు అని ఫిక్స్ అయిపోయినా. ఫస్ట్ ఒక అటెంప్ట్ అంతే, ఇటు వచ్చాం కదా అనేసి. దెన్ 1 hour అయిపోయింది, ఆ మేడం ఇంకా రాలే క్లాస్ నుంచి. నేను అనుకున్నా ఇప్పుడు ఆగి ఆ మేడం వచ్చి అంటదేమో, ఎందుకు అనిపించుకోవాలి, కామ్గా వెళ్ళిపోతే అయిపోయి ఇంకో జాబ్ చూసుకుందాం అనేసి మెట్లు దిగేసా. వచ్చేసిన కిందికి. ఇట్ వాజ్ అటెండర్, ఆ రోజు అటెండర్ నాకు పేరు గుర్తులేదు ఎగ్జాక్ట్ ఈరోజు, కానీ అనిలేదు ఉండే అటెండర్ పేరు. ఆ అబ్బాయి మళ్ళీ చూశాడు నన్ను, అటెండర్ ఉరికొచ్చాడు కిందికి. సార్ మేడం 2 hours క్లాస్ ఉంది, వాడు బలవంతం పట్టుకొచ్చాడు నన్ను పైకి. క్లాస్ ఉంది వచ్చి కూర్చోండి అన్నాడు. అది అటెండర్ నన్ను చూడకపోతే వెళ్ళిపోయాడు. ఆల్మోస్ట్ ఈ బ్లాక్ 3 సగానికి వచ్చేసిన బయటికి. వాడు మళ్ళీ పట్టుకుపోయాడు వెనక్కి. తీసుకెళ్తే కూర్చున్నా. మేడం అరౌండ్ 4:15కి వచ్చింది మేడం, హెచ్ఓడి మేడం. అప్పుడు హెచ్ఓడి మేడం తను వచ్చేసి ఇట్లా ఎవరు ఏంటంటే చెప్పాడు, స్టూడెంట్స్ అంటే నువ్వు లిస్ట్ తీసి చూసింది, లిస్ట్లో ఉన్నా బట్ నువ్వు టైంకి రాలేదు, నువ్వు రాకపోయేసరికి షార్ట్ లిస్టెడ్ 5 members అయ్యారు. షార్ట్ లిస్ట్ అయింది 5 members.
దాంట్లో నేను 1 ఉన్నా. నువ్వు 5th రాకపోయి 5 మిగిలిన 4 వచ్చా, నువ్వు 1 రాలేదు. 6th క్యాండిడేట్ని చేసుకున్నాం, నీ ప్లేస్లో వేకెన్సీ అయితే క్లోజ్ అయిపోయిందని చెప్పారు. ఓకే మేడం, నో ప్రాబ్లం, ఇట్ వాజ్ మై మిస్టేక్, నేను రాకపోవడం టైంకి అని చెప్పేసి రూమ్ బయటికి వచ్చేసి ఐ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్. మళ్ళీ మేడం అటెండర్ పంపి మళ్ళీ పిలు అని చెప్పింది ఒకసారి నన్ను లోపలికి. సో ఇట్ వాజ్ ద సెకండ్ ఏమంటారు అదృష్టం అనుకోలేదు, రెండో అదృష్టం నాకు. అటెండర్ ఫస్ట్ పట్టుకొచ్చా, నెక్స్ట్ మళ్ళీ హెడ్ పిలిపించి కూర్చోమని ఒకసారి మేనేజ్మెంట్ని అడిగేసి వస్తాను చైర్మన్ సార్ని. ఓకే అనుకుంటే తీసుకుంటాం, లేకుంటే నో అంటే నో ప్రాబ్లం మేడం అడిగేసినామంటే మేడం వెళ్ళేసి అంటే సంహౌ అది జరిగిపోయింది. సార్ ఎస్ అని చెప్పేశారు మేనేజ్మెంట్, ఎస్ అని చెప్పేసారు, తీసుకోమని చెప్పేసారు. ఐ వాజ్ ఎక్సెస్ అప్పుడు డిపార్ట్మెంట్లో. సో అట్లా ఓకే చేసుకుని వచ్చేసారు. దెన్ తీసుకోమన్నారు. సో యు ఆర్ ఇన్ నౌ అన్నారు. సో ద సమ్హౌ ఐ కుడ్ గెట్ ఇన్ టు వర్ధమాన్. సో ఇట్ వాజ్ అటెండర్ అండ్ దట్ హెచ్ఓడి. అది వాళ్ళిద్దరు నో అనుకుంటే అది వెళ్ళిపోయేటండి. మీ లైఫ్లో బాగా వచ్చేసారు ఇద్దరు. ఆ ఇద్దరు వల్ల నేను వెనక్కి వచ్చేసాను. సార్ రీసెంట్ మన 25 years ఆఫ్ ఆర్టిస్ట్లో చాలా పర్ఫార్మెన్స్ అయ్యాయి, చాలా బాగా చేశారు. యాక్చువల్లీ ఒక రీల్ మధ్యలో వైరల్ అవుతుంది సార్, ఆ పుష్ప డ్యాన్స్ వీడియో చాలా వైరల్ అవుతుంది. అంటే దాని మీ ఒపీనియన్ ఏంటి సార్? మీరు కూడా చూసే ఉంటారు సార్, ప్రాక్టీస్ చేశారు. చూశాను మొత్తం చూశాను. అది ఫస్ట్ ఆ అబ్బాయి వచ్చినప్పుడు నా దగ్గరికి పుష్ప చేద్దాం అనుకుంటున్నాను సార్. నా మైండ్లో లేడీ క్యారెక్టర్ ఏదైనా ఉండొచ్చు, లేకుంటే వీడు చేస్తాడు డౌట్ ఉండి నాకు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ పిల్లలు ఒక శారీ కట్టుకొని అట్లా డ్యాన్స్ చేయాలనేది అంత ఇష్టపడరు. మళ్ళీ రేపు అందరిలో తిరగాలి మళ్ళీ. సో నాకు అంతా కొంచెం డౌట్ఫుల్గానే ఉండే. సరే ఏదో ఫన్సేగా చెప్తున్నాడేమో, ఏదో చిన్న క్యారెక్టర్ లాగా ఏదో మధ్యలో వచ్చిపోవడం ఏదో చేస్తాడేమో అనుకున్నాను. నాకు అంతగా సీరియస్గా ఉన్నాడు అనుకోలేదు. చేస్తున్నాను సార్, ఎదురుబడి చెప్పాడు. చేయి దాంతో ఏమో అన్ని డ్యాన్స్లో ఇది ఒక డ్యాన్స్ కదా అన్న. దాన్ని మళ్ళీ వచ్చాడు, చెప్పా కదా అంత ఈజీగా పోదని ఏది కూడా. మళ్ళీ వచ్చాడు, సార్ నేను ఒక పెద్ద టీం కావాలి, 20 మంది కావాలంటాడు. 20 మంది 24 మంది అన్నాడు ఫస్ట్ వచ్చి. 24 మంది కావాలి నాకు అంటాడు. నీకు 24 మంది ఎవరు దొరుకుతారు? 24 మంది వచ్చి నీ డ్యాన్స్కి నీకెందుకు చేయాలి డ్యాన్స్? నువ్వు మెయిన్ డాన్సర్వి, నువ్వు మెయిన్ లీడ్ చేస్తావు. నీ వెనక 24 మంది డ్యాన్స్ చేయాలంటే అంత ఈజీ కన్విన్స్ అవ్వరు. నీకు ఫ్రెండ్ సర్కిల్లో ఒక 5-6 ఉన్నట్టే, మీరు 5-6 కలిసి చేసుకుంటారు. ఆ డ్యాన్స్లో కూడా ఒక 1 minute నువ్వు లీడ్ చేస్తావు, ఇంకో లీడ్ చేస్తాడు, అట్లా అడిగిపోతుంది, అందరికీ ఆపరేషన్ వస్తుంది. ఓకే. అని పుష్ప డ్యాన్స్ అట్లా కాదు కదా, ఒకటే లీడ్, 24 మంది నీకు వెనక ఉండాలి. ఎందుకు వస్తారు 24 మంది డ్యాన్స్ చేసి మంచి పిల్లలు? వాడు సోలోగా చేసుకోవాలి, ఇండిపెండెంట్ చేసుకోవాలనుకుంటాడు. ఎందుకు వస్తాడు? వాడికి అదే ఉంటుంది. వాడు మళ్ళీ నీకు మంచి డ్యాన్సులు కావాలంటున్నాడు. అంత ఈజీ జరగదు కదా అమ్మ అంటే, లేదు సార్ నేను తీసుకుంటా రిస్క్, అది నేను గ్యాదరింగ్ నా పని అన్నాడు. యూజువల్గా ఏం చేస్తారంటే ప్రపోజల్స్ వస్తారు, స్టూడెంట్ నన్ను గ్యాదర్ చేయమంటారు. అది గ్యాదర్ చేయమంటే కన్విన్స్ చేయడం అంత ఈజీ కాదు. 2-3 కన్విన్స్ చేస్తా, 4 చేస్తా, 10 మంది చేస్తా మ్యాక్సిమం. 24 మందిని ఇచ్చి వాడు ఒక్కడే లీడ్ చేస్తాడు రా భయ్, మీరు అందరూ వెనక వాడిని సపోర్ట్ చేస్తూ డ్యాన్స్ చేయాలంటే అంత ఈజీ కాదు. బట్ వాడి ఇంట్రెస్ట్ నచ్చింది నాకు. లేదు సార్ అది నా జాబ్, అది నేను ఐడెంటిఫై చేసుకుంటే దట్టు నేను మొత్తం ఫస్ట్ ఇయర్ అనుకుంటున్నా అంటాడు. సరే అది ఫస్ట్ ఇయర్ అనుకున్నప్పుడు నాకు అర్థమైంది, వీడు ఒప్పించి తెస్తాడా, కొంచెం గట్టిగా చెప్పి తెస్తాడా, అది ఇక అనుకున్నా. కానీ మొత్తానికైతే వచ్చిన పిల్లలంతా నాకు తెలిసిన పిల్లలే, వాళ్ళు హోల్ హార్ట్గా వచ్చారు. ఇంకోటి అడ్వాంటేజ్ ఏం జరిగిందంటే వాళ్ళు ఇంకో పర్ఫార్మెన్స్ చేసుకున్నారు, సెకండ్ పర్ఫార్మెన్స్ పెట్టుకున్నారు ఆల్టర్నేట్. ఆ ఫీలింగ్ ఆ ప్రాబ్లం లేకుండా వాళ్ళు చేసుకున్నారు. సో ఆల్ ఆఫ్ వచ్చి నాకు 24 members కాస్ట్యూమ్ కావాలంటాడు. వాడు పెద్ద లిస్టు పట్టుకొచ్చి ఇది కావాలి, సరే అన్నీ అరేంజ్ చేస్తాను. మరి డ్యాన్స్కి ఒక పెద్ద హాల్ కావాలి, రిక్వైర్మెంట్స్ చాలా హెవీ పట్టుకొచ్చాడు. పెద్ద హాల్ కావాలి, ఆ హాల్ వాళ్ళు ఎవరికి ఇవ్వద్దు, మొత్తం ప్రాక్టీస్ నేనే చేస్తా, నాకు ఏం డిస్టర్బెన్స్ ఉండదు. సరే అన్నీ ఇచ్చుకుంటా పోతా, ఇది ఇస్తా అది ఇస్తా. వాడు ఎంత పర్టికులర్ ఉండే అంటే ఆ పుష్పాలో వేసుకున్న శారీ కలర్లో తెచ్చి కాస్ట్యూమ్స్ దగ్గర వెళ్తే కొంచెం కలర్ డీవియేషన్ లేదు, నాకు కుదరదు, ఇది నాకు అట్లా కావాలి అంటే నాకు నచ్చింది వాడి సీరియస్నెస్. వాడు అంత ప్యాషనెట్గా చేస్తున్నాడు. వాడు చూసిన వాడి ప్రాక్టీస్ అప్పుడు కూడా అలిచిపోయి మోకాళ్ళు ఇబ్బంది పెట్టుకున్నాడు. చాలా వర్కౌట్ చేశారు పాప మా పిల్లలందరూ. ఇది క్రెడిట్ షుడ్ బి గివెన్ టు ఎవ్రీవన్ ఇన్ ద టీమ్. వాడు లీడ్ చేసినా కూడా ఆ అబ్బాయి మిగతా అందరూ కోఆర్డినేట్ చేసి ఈక్వల్గా సపోర్ట్ చేశారు. అది ఆ పర్ఫార్మెన్స్ గెలవాలి, ఆ పర్ఫార్మెన్స్ అందరికి నచ్చాలన్న ప్యాషన్తో వర్క్ చేశారు వాళ్ళు. ఈవెంట్ రోజు కూడా దేర్ వాజ్ ఏ ఫన్నీ ఇన్సిడెంట్. మళ్ళీ ఆ పర్ఫార్మెన్స్ స్టార్టింగ్లో పెడితే బాగుంటుంది, స్టార్ట్ అయిన 1-2 డాన్సెస్ తర్వాత పెట్టాలి. మా ప్రపోజల్లో 4th డాన్స్ పెట్టాము దాన్ని. డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి టైం అవుతుంది, 10-10:30 అవుతుంది. వీడు ఇంకా డ్రెస్ అప్ అవ్వలేదు, మేకప్ చేసుకోలేదు. సరే ఇవన్నీ స్పీడప్ చేసి వీళ్ళు సపోర్ట్ చేసి అంతా చేసినాక నిమ్మకాయ దండ లేదంటాడు. అప్పటికప్పుడు మళ్ళీ శంషాబాద్కి ఫోన్ చేసి నిమ్మకాయలు కొనిపించి దండ తీసుకొచ్చినాం. ఇంకా ఏదో ఇట్లాంటి చిన్న చిన్న పూలు కావాలంటాడు, దండలు కావాలంటాడు. ఆ టైప్ ఆఫ్ పూలు వాడే చెప్పుడు. సరే బట్ ఇట్ వాజ్ గుడ్. ఈ వాజ్ చెప్తున్నా కదా మొత్తం హోల్ హార్టెడ్లో పనిచేసాడు ఆ పిల్లడు. సో షుడ్ అప్రిషియేట్
హిజ్ ఇంట్రెస్ట్. బట్ అందరు చూసాం హౌ ఇట్ కేమ్ అవుట్. సో ఇట్ వాజ్ ఏ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ వీ హ్యావ్ ఎవర్ సీన్. మొత్తం హాల్ అంతా మెస్మరైజ్ చేశాడు. ఆల్మోస్ట్ నాకు తెలిసి 70-80% పీపుల్ దాన్ని రికార్డ్ చేశారు. అవును సార్. సో ఆల్మోస్ట్ పీపుల్ ఫెల్ లైక్ స్టాండింగ్ ఓవేషన్ ఇవాళ అనిపించింది ఒక నిమిషం. బట్ ఆ క్లాప్స్ అన్నది మాత్రం ఎవ్రీ వన్ హ్యాస్ విట్నెస్. అది ఎట్లా అయిపోయింది ఏంటన్నది ఇట్ వాస్ టూ గుడ్. అండ్ దెన్ సార్ మేమే మామూలుగా ఇన్స్టా స్క్రోల్ చేస్తూ ఉంటే రోజు వస్తూనే ఉంది అదే రీల్. అదే చెప్తున్నా, హీ డిజర్వ్స్, రియల్లీ హీ డిజర్వ్స్. ఎందుకంటే అంత ఈజీ కాదు అది చేయడం, అంత టీమ్ని పెట్టుకుని కోఆర్డినేషన్ అంత వర్కౌట్. నియర్లీ ఇట్ కేమ్ అప్ టు 11 minutes సాంగ్ అది. దాన్ని ఇంకా యాడప్ చేసాడు, అవి యాడ్ 11 minutes చేసి 11 minutes డ్యాన్స్ చేయడం అంటే ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఎంతో స్టామినా ఉంటే కానీ అవ్వదు అది. గుడ్ సార్. ఇప్పుడు మీ టీచింగ్ కెరియర్ మొత్తంలో ఏదో స్టూడెంట్ ఏదో రీజన్ చెప్తారు ఎందుకు రాలేదు, లేట్గా ఎందుకు వచ్చావు అంటే, అలా ఒక స్టూడెంట్ చెప్పిన క్రియేటివ్ ఆన్సర్ అది చూసి బా ఈ అలా అనిపించింది. క్రియేటివ్ కంటే కన్నా నాకు ఫన్నీ ఎక్కువ అవుతాయి. సో వాళ్ళకి తెలుసు నేను ఈజీగా చెప్పాను, నాకు మూవ్ ఎక్కువ ఉంటుంది, స్టూడెంట్స్ క్లోజ్గా మూవ్ అవుతా. ఓకే. సో నాకు ఏదో ఇన్నోవేషన్ ఏం చెప్పాడు వాడు, బట్ ఏదో తెలివిగా మేనేజ్ చేద్దామని చూస్తారు కానీ బట్ అది ఫన్గా కన్వర్ట్ అయ్యింది. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఒకసారి జరిగింది. ఒక స్టూడెంట్ వాడు వచ్చాడు, నేను అర్జెంట్గా వెళ్ళాలి సార్, మ్యారేజ్ ఉంది అంటున్నాడు. మ్యారేజ్ ఎవరిది అన్న, మా పిన్ని మ్యారేజ్ ఉంది. మా పిన్ని వాళ్ళ అమ్మాయిది మ్యారేజ్ అన్నాడు. పిన్ని వాళ్ళ అమ్మాయిది మ్యారేజ్ ఉంది సార్ అర్జెంట్. పిన్ని అంటే ఎవరు అన్న, మా ఫాదర్ వాళ్ళ చెల్లె సార్ అన్నాడు. పెళ్ళికి పోవాలి ఇప్పుడు అన్నాడు. ఫోన్ కలిపి పిన్ని కన్నా కలిపాడు. అంటే ఆమె కూడా పిన్ని మాట్లాడుతున్నాను సార్, ఇట్లా అమ్మాయి పెళ్ళింది, కొంచెం సాయంత్రం ఉంది పెళ్ళి, మధ్యాహ్నం పంపించేయండి కొంచెం అమ్మాయిని. ఓకే అన్న. బట్ నాకు ఎందుకో డౌట్ వస్తుంది, వీడు ఏదో అంత ఈజీగా ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ డౌట్ వచ్చి మీ ఫాదర్ నెంబర్ ఇవ్వన్న. వాడు ఎక్స్పెక్ట్ చేయండి ఫాదర్ నెంబర్ అడుగుతాను, పిన్ని చెప్పింది కదా అని చెప్పేసి ఫాదర్ చెప్పింది కదా సార్ మా పిన్ని అంటాడు. పర్లేదు వై, నువ్వు మాట ఫాదర్కి చెప్పాలి కదా, పిన్ని కాదుగా జాయిన్ చేసింది, ఫాదర్ నెంబర్ ఇవ్వ ఒకసారి నాకు, నువ్వు మీ ఫాదర్తో మాట్లాడితే హెస్టేట్ అవుతున్నాడు. లేదు మీ ఫాదర్ నెంబర్ ఇవ్వను ఇచ్చిండు. వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసిన. ఫాదర్కి ఫోన్ చేస్తే ఇట్లా మ్యారేజ్ ఉందంటే కదా సార్, వెళ్తా అంటాడు అబ్బాయి, మరి పంపించమంటారా అంటే ఎవరు మ్యారేజ్ సార్ అన్నాడు. ఎవరు మ్యారేజ్ అంటే పిన్ని మ్యారేజ్ అంటే, పిన్ని అంటే ఎవరు అన్నట్టు సార్ అంటే, మీ చెల్లి నాకు ఇక్కడ చెల్లి అంటాడు. ఎవరు లేడీ మాట్లాడిందంటే కథ ఇక ఆయన ఫోన్ కట్ చేసేసాడు. వాడు పక్కనే ఉన్నాడు, కొంచెం వాడికి ఫోన్ ఇస్తారా సార్, మళ్ళీ చేశాడు, కొంచెం ఫోన్ ఇవ్వండి సార్ అన్నాడు. వాడు ఫోన్ తీసుకోడే వాళ్ళు వేసుకుంటారు చేసుకుంటారు. సో ఇట్లా క్రియేట్ చేశాడు చూడు. పిన్ని లేదు, ఈ లోపల బిల్డ్ చేసుకున్నాడు, పిన్ని రెడీ చేసుకున్నాడు. ఫోన్ చేయన పిన్ని ఎత్తింది, పిన్ని మాట్లాడింది, పంపిమన్నది. సార్ ట్రూ ఏంటంటే పిన్ని లేదు, ఎవరు లేదు. ఇది వాడికి అంత ప్రిపేర్డ్గా వస్తారు కదా రీజన్ కూడా పిల్లలు చెప్పుకొని. సరే అయితేనే ఇట్లాంటివి చాలా ఉన్నాయి, సిల్లీ రీజన్స్ చెప్తారు కానీ జరుగుతాయి. స్టూడెంట్ లైఫ్ అన్నకి ఎన్ని ప్లాన్ చేస్తారు పిల్లలు, ఏదో ఉంటుంది ఆలోచన కానీ బట్ థింక్ సరే అదే చెప్పేదో సీరియస్గా ఏం పర్పస్కి పోతుందని చెప్పేస్తే అయిపోద్ది. అంత పంపించకపోయేంత ఏముండదు. బట్ అవి చేయకూడదు అట్లాంటివి, రాంగ్ రీజన్స్ చెప్పి లేని మనుషుల్ని క్రియేట్ చేసి. చలో ఇట్ హ్యాపెన్స్. సార్ ఒకవేళ మీరు ఇప్పుడు టీచర్ కాదు, ఒకళ్ళు స్టూడెంట్ అయి ఉంటే మీరు ఏం చేస్తారు? ఇది మాత్రం స్టూడెంట్గా ఆన్సర్ చేయాలి. స్టూడెంట్గానే ఆన్సర్ చేయాలి. నేను ఇప్పటికీ అనుకుంటా, నేను ఈ జనరేషన్లో పుడితే బాగుండు అనిపిస్తుంది నాకు. బికాజ్ మేము చదువుకున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్, ఈ రీసోర్సెస్ అనేవి లేవు. కాలేజ్ ఎట్లా ఉండేది, 10 o'clock కాలేజ్ ఉండేది మాకు, అంతా హాఫ్ డే కాలేజ్ అప్పుడు మాకు. మేము చదువుకున్నప్పుడు 10 o'clock పోవాలి, 1 o'clock కాలేజ్ అయిపోతుంది. వీక్లో 2 days ల్యాబ్స్ ఉన్న రోజు ఫుల్ డే ఉంటుంది. అంతే కాలేజ్ లైఫ్ అనేది 10 to 1 4 hours క్లాసెస్. సీరియస్గా క్లాసులు చెప్తారు, ఇక అదర్ థింగ్స్ అనేది జీరో. ఇక ఒక యాన్యువల్ డే వచ్చిందంటే ఒక 2 hours ఆఫ్ యాన్యువల్ డే, ఏదో గ్రౌండ్లో అట్లా స్టే చేస్తారు, అట్లా ఒక గంటన్నర పర్ఫార్మెన్స్ అవి చేస్తారు. లేకపోతే ఈ క్లబ్స్, యాక్టివిటీస్, కో కరిక్యులర్, స్పోర్ట్స్ ఏముండదు. ఇంజనీరింగ్ కాలేజ్ అంటే మాకు దృష్టిలో అప్పుడు ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజ్ అంటే చదువు, ఇక చదువు తప్పితే ఏముండదు. చదువు పెద్ద అంటే ఇక అంత సీరియస్నెస్ ఉండకపోతే అంత రీసోర్స్ అంత ఏం లేవు, ఫెసిలిటీస్ అంత తక్కువ ఉండేవి అప్పట్లో, అంత లేవు. ఓన్లీ క్లాస్ చెప్పామా పంపించాము అంతవరకే. ఇప్పుడున్న ఫెసిలిటీస్, రీసోర్స్ ఇప్పుడు మన దగ్గర చూస్తామంటే ఏం లేదు చెప్పి, ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. అదే అనిపిస్తుంటుంది. నా మైండ్ సెట్ ఏంది, నేను స్కూల్లో ఐ వాజ్ ఏ వెరీ గుడ్ అథ్లెట్, నేను మంచి స్పోర్ట్స్ మ్యాన్ని. ఐ వాజ్ స్కూల్ ఛాంపియన్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్పోర్ట్స్ ఛాంపియన్ ఉన్నాను. దెన్ నాకు అదే ఉండే, ఇంకా ఫర్దర్ లైఫ్లో నేను వెళ్ళిపోవాలి, ఈ సైడ్ కూడా పోయే ఆలోచన నాకు ఉంది. కానీ బట్ ఇంటర్మీడియట్ అండ్ బీటెక్లో అది ఆ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ లేక, స్పోర్ట్స్, గేమ్స్, కల్చరల్, కో కరిక్యులర్ ఏం లేకపోవడం వల్ల అన్లైన్ స్టెప్ డౌన్ అయిపోయినా, మొత్తం పూర్తిగా ఐసోలేట్ అయిపోయినా వాటి నుంచి. లేను అసలు, ఇక ఒక 6 years లేను. తర్వాత 4 years ఆఫ్ టీచింగ్, ఇనిషియల్ డేస్లో ఉన్న టీచింగ్లో అక్కడ కూడా అంత ఎంకరేజ్మెంట్ లేకపోయింది. బట్ వన్స్ ఐ కేమ్ టు వర్ధమాన్, ఐ కుడ్ సెన్స్, ఐ కుడ్ ఫీల్ ఇక్కడ ఉంది.
నాకు కావాల్సిన ప్లాట్ఫామ్ అంతా ఇక్కడ ఉంది. టీచింగ్ ఐ కేమ్ టు టీచింగ్ బై చాయిస్. అది నా ప్యాషన్, అది ఖచ్చితంగా చేయగలుగుతా. అండ్ ఇది కూడా నా ప్యాషన్. ఇది నేను అట్లీస్ట్ నేను చేయాలనుకుంది నేను చేయలేకపోయా. బట్ ఐ వాంట్ మై స్టూడెంట్స్ టు డూ వాట్ ఆల్ ఐ థాట్ ఆఫ్ డూయింగ్. సో ఒక స్టూడెంట్గా ఉంటే ఖచ్చితంగా నేను ఒక స్టూడెంట్గా ఉంటే ఈరోజు ఏదో క్లబ్ని ఖచ్చితంగా లీడ్ చేస్తూ ఉన్నాం, లేకుంటే అంత స్టూడెంట్స్కి లీడ్ చేసేవాడిని ఖచ్చితంగా చేస్తా. అది నా ప్యాషన్. స్టూడెంట్ కమ్యూనిటీలో ఉండాలి, దాన్ని లీడ్ చేయాలి. ఎందుకంటే నాకు స్టూడెంట్ లైఫ్ నుంచే క్లాస్లో ఎప్పుడన్నా ఎవరైనా ఫ్యాకల్టీ ఎవరైనా క్లాస్ అంటే అప్పట్లో ఉండే మా కల్చర్, ఒక టాపిక్ తీసుకొని చెప్తారా అని ఎవరన్నా అట్లా ఆపర్చునిటీ ఎవరైనా ఇచ్చిరంటే క్లాస్ ఫస్ట్ లిస్ట్ నేనే చెప్తా అనేసి. సో నాకు మాస్ క్రౌడ్ మీద నిలబడాలి, మాట్లాడాలి అని చెప్పేసి అది డిఫరెంట్ ప్యాషన్ నాకు. అది అర్థమవుతుంది వాళ్ళకి. ఇష్టం అడ్రస్ చేయాలి, ఒక పెద్ద గ్యాదరింగ్ చెప్పాలి, మేడ్ బి టెక్నికల్ నాన్ టెక్నికల్ చెప్పాలి, అది ఉంది. సో లీడ్ చేయాలని చిన్నప్పటి నుంచి ఉన్న యాటిట్యూడ్ నాకు అది. సో ఇక్కడికి వచ్చినాక అట్లీస్ట్ ఇంతమంది స్టూడెంట్ని నేను లీడ్ కాకపోయినా స్టూడెంట్ క్లబ్స్ నుంచి ఒక లీడర్స్ని క్రియేట్ చేసి వాళ్ళ త్రూ నేను చేయాలనుకునేవన్నీ లైఫ్లో అది ఇంప్లిమెంట్ చేయించుకుంటాను. సరే, మీరు అన్నట్టు ఒకళ్ళు మీకే ఛాన్స్ ఉంటే ఏ క్లబ్ తీసుకుంటారు సార్? అంటే ఏ క్లబ్ జాయిన్ అవుతారు, ఏ క్లబ్ లీడ్ చేస్తారు మీరు? నేను చెప్పా కదా, టెక్నికల్ ఎట్లాగో ఐఎమ్ ఫుల్ఫిల్లింగ్ విత్ రెస్పెక్ట్ టు మై టీచింగ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఈ నాన్ టెక్నికల్ ఇంట్రెస్ట్ చూపిస్తాను. టెక్నికల్ స్టఫ్ అంతా నా టీచింగ్తో ఫుల్ఫిల్ అయిపోతుంది నాకు. సో ఐ ప్రిఫర్ టు టేకప్ ఈ నాన్ టెక్నికల్ క్లబ్స్, మేడ్ బి రాగా క్లబ్, బికాజ్ నాకు ప్యాషన్ సింగింగ్. ఓకే. సో ఖచ్చితంగా రాగా క్లబ్, స్పోర్ట్స్ క్లబ్ లీడ్ చేస్తా. బికాజ్ నాకు స్పోర్ట్స్లో చాలా ఎక్కువ ఇంక్లైండ్ అయి ఉంటాను. సో స్పోర్ట్స్ క్లబ్ని లీడ్ చేస్తాను ఖచ్చితంగా. అండ్ రాగా క్లబ్ ఐ వుడ్ లైక్ టు లీడ్. సార్, మీరు రాగా క్లబ్ సింగింగ్ అంటే గుర్తొచ్చింది పాట మేరే మెహబూబ్. ఆ పాట చాలా బాగా పాడతారంట. సార్ ఒక మా కోసం ఒక 2 lines అదే పాట. లేదు సంకోసం అందులో పాడదాం, లేదు ఇప్పుడు వద్దుగా. అంటే బాగా పాడతారని చెప్పారు, ఒక 2 పాడతా చూద్దాం. మెయిన్ స్టేజ్లో పాడలేదు ఎప్పుడు కూడా, మన కాలేజ్ మెయిన్ స్టేజ్లో ఎప్పుడు పాడలేదు. కానీ డిపార్ట్మెంట్లో జరిగినప్పుడు మాత్రం అది ఒకసారి అనుకోకుండా పాడాను. అది పాడడం కూడా ఎక్కడ మిస్టేక్ అనొద్దు, కానీ అనుకోకుండా ఎప్పుడు జరిగిందంటే ఫ్రెషర్స్ పార్టీలో పాడాను. ఓకే. ఒక 6-7 years బ్యాక్ పాడాను. ఫ్రెషర్స్ పార్టీ అంటే ఎట్లా ఉంటుంది, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు. నేను ఫ్రెషర్స్లో పాడాను. అది ఆర్గనైజ్ చేసింది ఎవరు, సెకండ్ ఇయర్స్ ఆర్గనైజ్ చేస్తారు. వాళ్ళు ఫోర్స్ చేస్తే పాడాను. ఆ తర్వాత ఏమైంది, ఈ ఉన్న ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి వచ్చారు. లాస్ట్ ఇయర్ పాడినారు కదా సార్, ఇప్పుడు ఈసారి వాడాలి. అది నాకు తెలిసి లాస్ట్ 6-7 years నుంచి కంటిన్యూ జరుగుతుంది. సో కానీ ఏదో ఎక్కువ పాడాను, ఒక 1-2 lines పాడి అట్లా. సో అయితే మా అప్పుడు కూడా పాడతారు అనమాట? ఖచ్చితంగా పాడతాం, ఒక అకేషన్ తీసుకొని పాడతాను. సార్, ప్రతి ఒక్కరికి బకెట్ లిస్ట్ ఉండేది. సో వాట్స్ యువర్ బకెట్ లిస్ట్? నాకు కుకింగ్ నాకు చాలా ఇష్టం. ఇది కొత్త విషయం సార్, మాకు కుకింగ్ తెలియదు. కానీ ఎందుకంటే నేను స్టూడెంట్ లైఫ్లో ఉన్న 4 years, ఇనీషియల్ డేస్ ఆఫ్ టీచింగ్లో ఉన్న 4-6 years, 5 years ఐ వాజ్ లైక్ ఏ బ్యాచిలర్. రూమ్స్లో ఉండేవాడిని. నేను ఎప్పుడు మెస్లో హాస్టల్ తిన్న అలవాటు నాకు లేదు. సో కుకింగ్ నాకు ఇష్టం యాక్చువల్గా. దట్ ఈజ్ ఓన్లీ ద రీజన్ వై ఐ యూస్ టు స్టే ఇన్ రూమ్స్. హాస్టల్ తినకపోయినా నేను ఇష్టంగా వంట చేస్తాను. సో నేనే వండాలన్న ఇష్టంతోనే నేను వంట చేసుకుని నేనే తినేవాడిని. ఇప్పుడు నేను ఆఫ్టర్ ఈ కెరియర్ అయిపోయినాక రిటైర్మెంట్ టైం తర్వాత డెఫినెట్లీ ఐ స్టార్ట్ వన్ రెస్టారెంట్. ఓకే. అది రెస్టారెంట్ స్టార్ట్ చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. అంటే సార్ ఆఫ్టర్ అంటే ఈ ఎడ్యుకేషన్ నా టీచింగ్ కెరియర్ అయిపోయాక నాకు ఉన్న ఒకటే నెక్స్ట్ ఆఫ్టర్ టీచింగ్ ఏమైనా చేయాలనుకుంటే రెస్టారెంట్ ఓపెన్ చేస్తాను ఆఫ్టర్ టీచింగ్. ఓకే. టీచింగ్ క్లోజ్ అయిపోయినాక, నా కెరియర్ క్లోజ్ అయిపోయినాక, టీచింగ్ కెరియర్ ఓన్లీ అదే సార్? అదొకటి, ఇంకేం లేదు. ఇంకా బకెట్ లిస్ట్లో ఏం లేదు, అదొకటి. సార్, బేసిక్గా మేము కొన్ని పిక్చర్స్ కలెక్ట్ చేసాం, మీ మెమరీస్. ఒకసారి మళ్ళీ టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్ళి చూద్దాం. సో ప్రతి పిక్చర్కి ఒక స్టోరీ ఉంది. అది మాకు మీరే చెప్పాలి, ఆ స్టోరీ ఏంటి, ఎగ్జాక్ట్లీ ఏంటని. రైట్ సార్. అండ్ ఇది మైట్ బి ఫనీగా ఉండొచ్చు సార్, మీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ క్యామియో చేశారని ఒక టాక్ వచ్చింది. ఇది టూ మచ్. ఇది అది యాక్చువల్గా అసలు అక్కడ ఎగ్జాక్ట్లీ జనతాగారిలో ఉన్న నేనే. అది నేనే. అది యాక్చువల్గా ఆడ ఉన్నట్టు నాకు కూడా తెలియదు, అక్కడ ఉన్నట్టు నాకు కూడా తెలియదు యాక్చువల్గా. అది జనతా గ్యారేజ్ సినిమా షూటింగ్ ఇక్కడ ఇది మన బ్లాక్లో షూటింగ్ అవుతుంది, ఫస్ట్ ఫ్లోర్లో. అప్పుడు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయంటే స్టూడెంట్స్ ఇటు రానివద్దని
షూటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఓకే. ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అప్పుడు నేను హెడ్గా ఉన్నా. సో ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న పిల్లలు మొత్తం ఈ స్టేర్ కేస్ సైడ్ వస్తున్నారు. ఆ షాట్ అక్కడే అవుతుంది, స్టెప్స్ దగ్గర అవుతుంది. ఓకే. అవుతున్నప్పుడు వాళ్ళందరినీ నేను యాక్చువల్గా నేను దాని షార్ట్లో కనడాలో వచ్చింది కాదు అది, వాళ్ళందరినీ మూవ్ చేద్దామని వచ్చాను. సో అనుకోకుండా నేను అటు మూవ్ చేయడానికి వచ్చినా అది ఆ షార్ట్ స్టార్ట్ అయిపోయింది అక్కడికి. నేను అక్కడ నిలబడేసి ఏదో చెప్తా ఉన్నా, పంపించడమో వెళ్ళిపోమో ఏదో సంథింగ్ ఐ వాస్ టాకింగ్. బట్ నా క్లాస్ వెళ్ళే టైంలో వచ్చాను నేను. ఆ రోజు సినిమా రిలీజ్ అయింది, నేను ఇంట్లో ఉన్నా. ఎవరో ఫోన్ చేయడం మొదలెట్టారు. ఓకే. అది బెనిఫిట్ షోకి వెళ్ళారు పిల్లలు కొందరు. ఆ ముందు వెళ్ళిన వాళ్ళు ఫోన్ కొడుతున్నారు, సార్ మీరు ఈ సినిమాలో ఉన్నారని. నేను ఎడుకున్నారా, నేను కరెక్ట్ చూసినావా అంటే మీరు కనబడతారు ఇలా అంటే. చూడు ఎంత ఉంటుంది పిల్లలది, అది ఎంత, అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వెళ్ళిపోద్ది ఆ షార్ట్లో. అది నేను కూడా గమనించుకుని నాకు అర్థం కాదు. నేనే దాన్ని పాజ్ చేసి చూసినా కానీ చూడు ఎంత పిల్లలు షార్ప్నెస్ ఉంటుంది వాళ్ళది. ఆ స్క్రీన్ మీద నడుస్తున్నప్పుడు యాక్టర్ని చూస్తుంటారు అక్కడ మాట్లాడడం, అది ఉంటుంది. కానీ బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో అది నాకు తెలిసి ఆ స్క్రీన్లో లాస్ట్కి ఉన్న వ్యక్తి అని కూడా దిగాడు ఆ పొజిషన్లో వాళ్ళని. బట్ స్టిల్ సో నాకు ఆ రోజు అర్థమైంది నాకున్న కనెక్ట్ అంత చిన్న కనెక్ట్ ఏం కాదని. ఎందుకంటే స్క్రీన్లో చాలామంది వందల మంది కనబడతారు మనకు. బట్ స్టూడెంట్ నన్ను ఐడెంటిఫై చేసేసి ఒకటిద్దరు కాదు చాలామంది ఫోన్ చేశారు. సో నాకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. లైక్ ఆ పెద్ద స్క్రీన్లో కూడా ఒక ఐడెంటిటీ నాకు అది గుర్తుపట్టాడంటే ఐ ఫెల్ట్ నేను సక్సెస్ అయినాయి వర్ధమాన్లో. సార్ మాకు ఎగ్జాక్ట్లీ ఇంకా 3 పిక్స్ ఉన్నాయి కదా సార్, వాటి గురించి చెప్పండి. ఇది యాక్చువల్గా బీదర్కి వెళ్ళాం, బీదర్ ట్రిప్ ఇది. ఓకే. ఇది 2016-17లో మన వివేక్ కుల్కర్ణి సార్ వాళ్ళ హోమ్ టౌన్ ఇది. సో అదొక చిన్న ట్రిప్ వెళ్ళింది. అది నాకు తెలిసి వర్ధమాన్కి వచ్చినాక ఫ్యాకల్టీతో వెళ్ళిన ఫస్ట్ ట్రిప్ నాది అది. అంటే స్టూడెంట్స్తో కలిసి వెళ్ళాను, ఇండస్ట్రియల్ టూర్స్ అవి తీసుకెళ్ళాం. కానీ ఓ ఫ్రెండ్ సర్కిల్లో వెళ్ళిన ఫస్ట్ ట్రిప్ అదే. అది కూడా ఎక్కడికి వెళ్ళాం, కుల్కర్ణి సార్ వాళ్ళ విలేజ్కి వెళ్ళి అక్కడ ఫోర్ట్స్ అవి ఉంటే దిగాం. ఈ పక్కన ఉండేది శేషగిరి సార్, మా డిపార్ట్మెంట్ ల్యాబ్ అసిస్టెంట్. సో అప్పుడు ఉన్న ఫ్యాకల్టీలో అది ఆ పాత ఫ్యాకల్టీ టీంలో తను ఒకడు. సో తను కూడా మాతో వచ్చాడు. అది ఇట్ వాజ్ ఎ వెరీ నైస్ ట్రిప్. అక్కడ డిఫరెంట్ ఫుడ్ మెనూస్ తిన్నాం అక్కడ. నాకు ఒక వెళ్ళినాక ఉంది మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఆ ట్రిప్లో. మొత్తం ట్రిప్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ సార్? మనకు యూజువల్గా ఇక్కడికి వెళ్తే నాన్ వెజ్ తింటా ఉంటాం, ఫుడే. సి ఐఎమ్ వెరీ మచ్ ప్యాషనెట్ అబౌట్ ఫుడ్. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ తిన్నాం. అది నాకు ఉంటుందో నాకు అసలు తెలియదు. అక్కడికి వెళ్ళినాక ఈ వివేక్ కుల్కర్ణి సార్ ఒక ఐటమ్ ఆర్డర్ చేశాడు, లసూనియా ఫ్రై ఏదో అన్నాడు. అర్థం కాలేదు, సరే ఏందో అనుకున్నా. అవి చెప్పాడు, మంచూరియా గించూరియా చికెన్కి ఏదో చెప్పేసి తినేసినాం. బట్ అది పట్టుకొచ్చి పెట్టాడు. అది పట్టుకొచ్చి అల్లం కాదు వెల్లుల్లి పెట్టుకొచ్చి పెట్టాడు. ఇది నేను యాక్చువల్గా అది మనం సలాడ్ లాంటిది అనుకున్నా. మన గ్రీన్ సలాడ్ ఎట్లా పెడతారో అట్లనే ఇది కూడా తింటాము కాదు, అదొక ఐటమ్ హీ హాజ్ ఆర్డర్డ్. అదేంటంటే నేను ఫస్ట్ టైం అది ఉంటుందని మనకి మీకు కూడా తెలిసి ఉండకపోవచ్చు. బట్ అది నాకు తెలిసి కర్ణాటకలో దొరుకుతుంది. అది దాన్ని వాళ్ళు బాయిల్ చేసి ఏదో ఫ్రై చేసి ఓన్లీ ఏముండదు, ఓన్లీ వెల్లుల్లి, అసలు ఏముండదు, ఓన్లీ ఐటమ్ టోటల్ ఇట్ ఈస్ వెల్లుల్లి ఉడకబెట్టి దాన్ని ఫ్రై చేసి ఇస్తారు. తొక్క తీసి ఉంటుంది. బట్ ఎక్స్ట్రాడనరీ ఉంటుంది టేస్ట్, అల్టిమేట్. ఓకే, చాలా బాగుంటుంది. సో మీరు అప్పుడు ట్రై చేస్తున్న కొత్త డిష్ అది? కొత్త డిష్ కదా అసలు, ఆ డిష్ ఉంటుందని ఇప్పటికి నేను అది ఫస్ట్ టైం, అది లాస్ట్ టైం ఎక్కడ చూడలేదు. అది ఇక్కడ నాకు ఛాన్స్ దొరకలేదు తినడానికి. మీకు ఏమైనా ఛాన్స్ దొరికితే బీదర్ వెళ్తే ట్రై చేయండి, డెఫినెట్లీ యూ విల్ లైక్ ఇట్. సో థ్యాంక్స్ టు కుల్కర్ణి సార్. ఓకే సార్. సార్ ఆ థర్డ్ పిక్ ఇది అక్కడిది ఇప్పుడు ఇక బయటికి వెళ్ళింది ఫ్రెండ్ సర్కిల్ కదా, స్టాఫే కదా, ఇవన్నీ క్రేజీ థాట్స్ వస్తాయి. ఇంకా అప్పటికి ఇంకా అది ఇంకా అంత మెచ్యూరిటీ, అంటే మెచ్యూరిటీ ఇన్ ద సెన్స్ ఇంకా ఉంది. చెప్పా కదా స్టూడెంట్ లైఫ్లో చాలా చేద్దాం అనుకున్నా అనేసి. అట్లా బయటికి వెళ్ళిపోయినప్పుడు మనలో ఒక స్టూడెంట్ బయట ఇదే దొరికింది పోయి. సార్ కానీ అంటే ఫోటో దిగుదామని ఐడియా పడింది సార్? ఇది మాత్రం 100% నాదే, ఐడియా మాత్రం నాదే. సడన్గా సింగిల్గా దిగుదాం అనిపించింది. నేను ఎక్కేసిన, వివేక్ సార్ని ఎక్కమని చెప్పిన. వివేక్ సార్ అది ఎక్కనికి కొంచెం ఇబ్బంది పడేసి నేను కిందనే ఉంటా అన్నాడు. ఆ పక్కన శేషగిరి సార్ ఎక్కేసి దెన్ పోస్ట్ చేంజ్ చేశాడు ఆయన. యాక్చువల్లీ ముగ్గురు నిలబడి అనుకున్నాం. నాకు ఏమనిపించిందో సడన్గా హాఫ్ బెండ్ అయిపోయాడు. బట్
అక్కడే అంతా బీదర్ ఫోర్డ్లా. సార్ ఇది యాక్చువల్ పిక్ సార్. అది చూసి మాకు 2 minutes పట్టిందనమాట మీరా కాదా అని ఐడెంటిఫై చేయడానికి. నేనే అది నేనే ఇప్పటికి చాలామంది నేనే అడుగుతుంటా చూపించి ఇది ఎవరు గుర్తుపట్టమని. కొంచెం క్లోజ్గా జూమ్ చేసి చూసి అట్ చేసి చాలామందికి ఇబ్బంది కూడా అవుతుంది, గుర్తుపట్టలేరు అది. బట్ ఇట్స్ మీ ఓన్లీ. ఇది ఎవరు ఇచ్చారు మీకు? అంటే ఇది రీసెర్చ్లో వచ్చింది సార్ బయట. అది నేనే 2014లో పిక్ అది. 14లో అప్పటికి హెచ్ఓడి కావడంతో అట్లే ఉన్నా, కాలేజ్ అట్లే తిరిగేటోని, అట్లా ఆ లుక్తోనే ఉన్నా. బట్ ఆఫ్టర్ బికమింగ్ హెచ్ఓడి కొంచెం హెయిర్ స్టైల్ మార్చేసి గడ్డం తీసేసి, ఎందుకంటే పిల్లలకి గడ్డం పెంచుకొని తిరగొద్దని చెప్తుంటాం కదా. సో ఐ థాట్ ఐ షుడ్ చేంజ్ మై సెల్ఫ్. సో ఆ లుక్ అండ్ షేప్ అంతా చేంజ్ చేసేసిన. ఇది ఎక్కడ అంటే సిమ్లాకి వెళ్ళినప్పుడు స్టూడెంట్ని తీసుకొని ట్రిప్కి వెళ్ళాం, పిల్లల్ని తీసుకొని అరౌండ్ 60-70 స్టూడెంట్ తీసుకొని 10 days ట్రిప్ ఉండే. అది సిమ్లాలో దిగిన పిక్ అది. బట్ ఐ టు లైక్ దట్. ఇది అక్కడిదే సార్. యాక్చువల్లీ ఈ సిమ్లా ట్రిప్ స్టూడెంట్స్ పాటు వెళ్ళినప్పుడు ఒక ట్రాజెడీ అయిందని తెలిసింది. సో అది ఎగ్జాక్ట్లీ అసలు ఏమైంది, ఆ సిచ్యువేషన్ ఏంటో మాకు చెప్పగలరు? ట్రాజెడీ అది. ఇట్ వాజ్ లైక్ ఆ రోజు వి ఫీల్ లైక్ ఐ మైట్ నాట్ కమ్ బ్యాక్ కూడా అనిపించింది కొందరికి మాకు. ఎందుకంటే ఇట్ వాజ్ 4th time ఐ వాజ్ గోయింగ్ టు సిమ్లా విత్ స్టూడెంట్స్. 2009లో ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను. 9లో ఒక బ్యాచ్ తీసుకెళ్ళినా, 10లో తీసుకెళ్ళినా, 11లో తీసుకెళ్ళినా, 12లో అయింది అనుకుంటా. అది 12 13 ఈ పిక్ ఉన్నప్పుడే. సో అప్పుడు యాక్చువల్గా అది కుఫ్రీ అని వెళ్తాం పైకి, మొత్తం మౌంటైన్స్ పైకి 10,000 feet హైట్కి వెళ్ళిపోతాం. సో ఆ రోజు వెళ్ళిపోయినాం అక్కడికి. అక్కడ వెళ్ళినాక అక్కడ దాకా వెహికల్స్ 10,000 feet వరకు వెహికల్స్ వెళ్తాయి. అక్కడ వెహికల్స్లో ట్రావెల్ మామూలుగా ట్యాక్సీ వెహికల్స్ ఉంటే వెళ్ళిపోయినాం అందరం హైర్ చేసుకునేసి. అక్కడికి వెళ్ళిపోయినాక ఏమైందంటే ఇంకా స్నో ఉంటుంది మొత్తం అక్కడ వెహికల్స్ మూవ్ అవ్వు. ఇంకా హైట్కి పోవాలనుకుంటే మాత్రం యూ షుడ్ గో బై హార్సెస్ పై వెళ్ళాలి. అది వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది. యూజువల్గా పోయే టైం కన్నా ఒక 2-3 hours మధ్యలో రోడ్ ప్రాబ్లం ఉండేసి డిలే అయిపోయి మేము రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 5:30 అట్లా అయింది. సో క్లియర్గా చెప్పా, డార్క్ అయిపోతుంది, వీ షుడ్ కమ్ బ్యాక్ 1 hour 6:30 వరకు వచ్చేయాలి. వాళ్ళకి చెప్పారు అక్కడ 6:30 వరకు వచ్చారని. కానీ మొత్తం వాడు వెళ్ళిపోయాక స్ప్రెడ్ అయిపోయారు పిల్లలు మొత్తం. ఆ స్నోఫాల్ మొత్తం స్ప్రెడ్ అయిపోయారు. దే వర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఫన్. ఏదో మొత్తం స్ప్రెడ్ అయిపోయారు. మళ్ళీ అందరినీ గ్యాదర్ చేసుకొని అక్కడికి మళ్ళీ ఎక్కడైతే వెహికల్ స్టార్ట్ అయితే అక్కడికి రావాలి. ఆ వచ్చేటప్పుడు నాకు ఇన్సిడెంట్ అయింది యాక్చువల్గా నైట్. అక్కడ మళ్ళీ హార్సెస్లోనే రావాలి, వెనక్కి రావాలంటే. సో అప్పటికి చాలా వరకు వచ్చిన టూరిస్ట్ అందరు వెళ్ళిపోయారు, కొన్ని హార్సెస్ మిగిలాయి. సో దాంతో పర్ హార్స్ 1 student ఎక్కుతాడు, 1 candidate ఎక్కొచ్చు. ఒకరు ఎక్కేశారు. లాస్ట్కి నాకు హార్స్ లేదు ఆ రోజు. ఉంది ఒక హార్స్, కానీ దాన్ని మెంటలీ డిస్టర్బ్డ్ ఉంది హార్స్ కొంచెం. ఒకటి ఉంది అదే అందరికి వచ్చింది ఒక్కొక్క హార్స్, నాకు లేదు. అది ఎక్కాలి, అది రిస్క్. నాకు చెప్తుంటే కొంచెం పిచ్చిగుందనేసి, కానీ పోలేం మనం, డైరెక్ట్గా వాక్ చేయలేం. మొత్తం డార్క్ అయిపోయింది, కిందికి దిగాలి, వాక్ చేయలేం. సో ఆ టైంలో ఏమైందంటే ఐ కెనాట్ మేక్ స్టూడెంట్ టు సిట్ ఆన్ దట్. సో ఆ రిస్క్ ఏదో మీరే తీసుకున్నారు, నడుచుకుంటా పోయినా ఏదో అవుతుంది, ఎక్కుదాంలే, నేను ఎక్కేసిన. సో వీఆర్ కమ్మింగ్, అది హైట్ కిందకి దిగుతున్నది. అంటే ఎంత హైట్ ఉంది సార్ మామూలుగా? అది మొత్తం స్నో అంతా స్ప్రెడ్ అయ్యి ఉంది, కానీ అట్లా హైట్లోకి స్ప్రెడ్ అయ్యి ఉంది. చాలా దూరంకి వెళ్ళిపోయినాం అప్పటికి. మేము వెహికల్ దిగిన కాడ నుంచి ఒక 2-3 kilometers వెళ్ళిపోయినాం. అండ్ వీఆర్ కమింగ్ టు దట్ వెహికల్ స్టాప్. అక్కడ వస్తుంటే అది ఎక్కేసిన రిటర్న్లో. డార్క్ అయిపోయింది, 7 అట్లా అయింది. ఆ గుర్రం ఎక్కి కూర్చున్నా. అది వస్తున్నప్పుడు ఏమైంది, కొన్ని ఐస్వి కొన్ని సమ్మేదో అంటే ప్లేన్గా లేదు సర్ఫేస్. అది వాక్ అనీవెన్గా ఉంది, మధ్యలో అక్కడ గుంతలు ఉన్నాయి. అది తెలుస్తలేదు. అది వచ్చే ప్రాసెస్లో ఏమైందంటే ఆ గుర్రం ఆ గుంతలో కాలేసేసింది ఒక దాంట్లో. నేను వచ్చి అది కొంచెం అడ్డు ఉడుకుతుంది, నాకు అర్థం, ఇది పడేసింది అనుకుంటూనే ఉన్నా. అది అనుకున్నట్టే పోయి ఆ గుంతలో కాలేసింది. అది నాకు అర్థమైంది, నేను పడబోతున్నానని ఐ కుడ్ సెన్స్. అదే టైంలో పక్కన ఇంకో స్టూడెంట్ది వెళ్తుంది హార్స్. నేను అక్కడ మిస్టేక్ ఏం చేసిన అంటే అది పడిపోతుంది గుర్రం, నేను కూడా పడుతున్నా దాంతోపాటు. అది ఎటు పడుతుంది నాకు అర్థం కాలేదు చీకట్లా. నేను తొందరగా పడిపోతే అయిపోయింది ఆ గుర్రంతో పాటు. నేను తొందరగా ఈ స్టూడెంట్ చేయి పట్టుకున్నా. అది గట్టిగా పట్టుకునేసరికి ఈ గుర్రం స్లిప్ డౌన్ అయిపోయింది ఆ కాళ్ళ కింద నుంచి. అది కిందికి పడిపోయింది. ఇది ఒక్కసారి చెయ్యి రైట్ హ్యాండ్ రొటేట్ అయిపోయింది పూర్తిగా. అది ఈ జాయింట్ డిస్లొకేట్ అయిపోయింది. అది ఇప్పటికీ ఉంది నాకు ప్రాబ్లం. ఇప్పుడు నేను హ్యాండ్ వెనక్కి ప్రాపర్గా తిప్పలేను, ఇది కొంచెం ఉంది. సో ఆ రోజు సరే ఆ గుర్రం అతని మళ్ళీ ఏదో సెట్ చేసి తీసుకొచ్చారు, కానీ బట్ అది నైట్ మొత్తం బాగా ప్రాబ్లం అయింది. బట్ సమ్హౌ అందరం కలిసి ఆ పాయింట్కి అయితే వచ్చాం. అది కాదు ట్రాజెడీ. ఆ వెహికల్ కాడికి వచ్చేసినాం. వెహికల్ కాడికి వచ్చినాక ప్రాబ్లం స్టార్ట్ అయింది. అప్పుడు అరౌండ్ వచ్చేసరికి 8:30 అట్లా అయింది.
అక్కడ వచ్చినాక కంక్లూజన్ ఏంటంటే వెహికల్స్ లేవు కిందికి పోనీకి. మేము ఎక్కడ 10,000 feet హైట్లో ఉన్నాం, వెహికల్స్ లేవు పోనీకి అంటారు. అక్కడ ఉన్నారు ఎవరు లేరు ఇక, అంతా అందరు వెళ్ళిపోయారు ఇక. తీసుకెళ్ళి ట్యాక్సీ లేవు, ట్రావెల్స్ లేవు, ఏం లేవు, అందరు వెళ్ళిపోయారు. ఇట్ వాజ్ అరౌండ్ 8:30. అసలు మాకు ఎవరిని అడగాలి, ఏం అడగాలి, ఏం లేదు. మనుషులు అనేది లేదు అక్కడ. ఎక్కడికి వచ్చాం వెహికల్స్ కాడికి, వెహికల్ లేదు, మనుషులు లేదు, ఏం లేదు. సో అక్కడ ఒక చిన్న గుడిసెలో ఇక స్నోఫాల్ స్టార్ట్ అయింది. పెద్ద పెద్ద స్టోన్స్ లాగా వచ్చి పడుతుంది, ముఖం మీద కొడుతుంది స్నో. అసలు లాస్ట్కి ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే మాట్లాడేది కూడా వస్తలేదు ఇక. అందరికి మొత్తం ఇట్లా చేతులన్నీ ఫ్రీజ్ అయిపోయి ఉల్లనే వేసుకున్నాం కానీ ఏం లేదు ఇక. హెవీగా వర్షం పడుతుంది స్నో. షెల్టర్ లేదు, టెంపరేచర్ కూడా చాలా ఉంటుంది, మైనస్లోకి ఉంది, షెల్టర్ లేదు, నిలబడడం మొత్తం మీద మంచి పడుతుంది అట్లాగా. సో అక్కడ ఒక చిన్న గుడిసెలాగా ఉంది పక్కన, దాంట్లో ఒక పర్సన్ పడుకున్నాడు. ఆ గుడిసెలో అతను మొత్తం ఏదో వాళ్ళ ఉంటాయి అది వేసుకునేసి మొత్తం రగ్గంతా వేసుకున్నాడు, మంచిగా తాగేసి పండుకున్నాడు అతను. దాన్ని ఈ టోల్డ్ లైక్ లోపలికి వచ్చి కూర్చోమన్నాడు. ఒకటి ఏం చేశాడంటే పాజిటివ్, అతను ఒక స్టవ్ ఆన్ చేసి ఇచ్చాడు. ఓకే, కిరోసిన్ స్టవ్ ఆన్ చేసి కొంచెం చేసుకోండి ఇక్కడ, బట్ హోల్ నైట్ మీరు ఇక్కడ ఉండిపోయారంటే మాత్రం ఏదో రిస్క్ అని కాదు, ఏదో జరుగుతుంది అన్నాడు. ఇక్కడ అయినా ఇట్లాంటి ఇష్యూస్, సంథింగ్ విల్ గో రాంగ్. సో కొంచెం ఇబ్బంది జరగవచ్చు, ఏదన్నా చేయండి కొంచెం భయం స్టార్ట్ అయింది. అప్పటికే కొంచెం అమ్మాయిలు కంట్రోల్ కావట్లేరు, మొత్తం ఫ్రీజ్ అయిపోయినట్టుగా మాట్లాడలేక చేతులన్నీ బిగుసుకుపోతున్నాయి. దెన్ ఏదో ఇట్లా పై వెహికల్స్ అయితే వస్తున్నాయి, అది ఎవరు ఆపరు. సో సంహౌ ఏదో ఒక 2 వెహికల్స్ వస్తే ఆపేసిన. బట్ ఎవరు ఉన్న టీమేమో 50 మంది ఉన్నారు, ఆ చిన్న వెహికల్స్ ఏం ఎక్కుతారు, ఎవరు ఆపట్లే. ఒక 2-3 లారీలు ఆపాము లాస్ట్. కాబట్టి ఇట్లా సంహౌ ఒక మిలిటరీ వెహికల్ వచ్చింది, వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఆ మిలిటరీ వెహికల్ ఎక్కించుకున్నాడు. ఫస్ట్ అట్లా కాదు, మేము వచ్చేసి ఒక వెహికల్ ఉండే, ఒక వెహికల్ ఉన్నది, మొత్తం ఉన్న టీం ఏమో పెద్ద టీం. ఇప్పుడు దాంట్లో కొందరిని పంపిద్దామని ఫిక్స్ అయిపోయాం. ఆ వెహికల్ తీసుకెళ్తాను, ఎంటీ వెహికల్ వచ్చింది, అసలు ఇన్నోవా టైప్ వెహికల్. సో దాంట్లో ఫస్ట్ గర్ల్స్ని పంపిద్దామని ఫిక్స్ అయినాం, కానీ ఉట్టి గర్ల్స్ని పంపలేము రిస్క్ తీసుకొని. ఒక 4 బాయ్స్ని పెట్టి ఒక 10 గర్ల్స్ని లెక్కించి అది పంపించేసినాం, అది వెళ్ళిపోయింది. ఇక మిగిలిన 2 పేరు మాత్రం ఇక. కానీ బట్ వెహికల్ రాకుంటే మాత్రం ఖచ్చితంగా ఏదో అయిపోయింది నైట్. అది ఎందుకంటే అర్థమవుతున్న సిచ్యువేషన్, మొత్తం ఫ్రీజ్ అయిపోయి ఎట్లెట్లో చేస్తారు కొందరు. అప్పటికే 1.5-2 hours ఉన్నాం, మొత్తం పడుతూనే ఉంది మంచు, టెంపరేచర్ కంట్రోల్ అయితే లేదు అది. బట్ సంహౌ ఒక అరౌండ్ 10 o'clock ఆ టైంలో ఆ మిలిటరీ వెహికల్ రావడం, ఆయన ఆపడం, సివియర్ తీసుకెళ్ళాలి కానీ రిక్వెస్ట్ చేసుకున్నాం, పరిస్థితి బాగాలేదు భయ్ అంటే అతను అర్థం చేసుకున్నాడు, తీసుకెళ్ళాడు. బట్ అతనే ఆ మిలిటరీ వెహికల్ హ్యాస్ సేవ్, బట్ నో వన్ వే రెడీ టు టేక్ అస్. ఇంకా వచ్చేసినా కూడా 2-3 hours తర్వాత నెక్స్ట్ డే చాలా హెల్త్ ఇష్యూ అయింది అందరికీ. మొత్తం ఫేస్ అంతా కోల్డ్లో అన్ని అవర్స్ ఉండలేకపోయినాం. డైరెక్ట్గా మంచి పడుతుంది మీద, ఇక స్టోన్స్ వచ్చి ముఖం కొడుతున్నట్టేమో, ఇట్లా సినిమాలో చూపిస్తారు పడుతుంటాయి అట్లా అవునవును. పెద్ద పెద్ద ఈ స్టైల్ 10,000 feet హైట్లో ఉన్నాం. ఆ సైజ్ ఆఫ్ స్నో వచ్చి ముఖం మీద కొడుతుంది, మీద పడుతుంది, ఏం అర్థం కాదు ఏం జరుగుతుందో కూడా. సరే ఏంది ప్రాబ్లం చెప్పుకుందామన్నా మాట్లాడుకునే పరిస్థితి, నోట్ తెచ్చట్లేదు పరిస్థితి. సో బట్ ఒక ట్రాజడీ అయితే జరిగేది ఖచ్చితంగా. కానీ అది దట్ వాజ్ అవర్ లాస్ట్ ట్రిప్ టు, అది అదంతా గవర్నమెంటే బ్యాన్ చేసింది. అంతకుముందు 3 trips వెళ్ళాము, బట్ మేము వెళ్ళేటప్పుడు యాక్చువల్గా అది రోడ్ ప్రాబ్లం అవి 2-3 hours లేట్ వెళ్ళాం, దట్ వాజ్ ద ప్రాబ్లం. లేకుంటే అది అలవాటు ఉన్న రూటే వెళ్ళాం, స్మూత్గా చేసినాం. దట్ హ్యాస్ హ్యాపెండ్. సరే ఇప్పుడు చిన్న చిన్న విషయాలు డీల్ చేయడం చాలా కష్టం, అలాంటిది మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉండి అంటే మీకు ఎగ్జాక్ట్లీ అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది సార్? అంటే హౌ యూ ఫీల్? నేను వెహికల్స్ ఒకటి ఏం లేదు, తీసుకెళ్ళిన పిల్లల్ని సేఫ్గా తేవాలి, పేరెంట్స్కి ప్రామిస్ చేశాం సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా తీసుకొస్తామని. జస్ట్ లైక్ దట్ వదిలేలేం. సరే ఆ రోజు నైట్కి ఏదో ఆ గుడిసెలో కూర్చుందాం, ఆ స్టవ్ ఇచ్చాడు కదా దగ్గరకు అందరం కూర్చుందాం, అడ్జస్ట్ చేసుకొని మార్నింగ్ కల్లా లేచి వెళ్ళిపోవచ్చు అన్నది ఒక ఐడియా, ఒక థాట్ వస్తే రావచ్చు. కానీ రిస్క్, అందరి బాడీ అట్లా ఆ టెంపరేచర్ సపోర్ట్ చేయదు. ఎంతసేపు స్టవ్ సపోర్ట్ చేస్తుంది? 24 hours మండుతుంది అది. హాఫ్ అన్ అవర్కో 1 hourకో 2 hours కిరోసిన్ అయిపోతుంది, తర్వాత క్లోజ్. తర్వాత వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం. నా మైండ్ అదే ఉండి ఏమన్నా చేయాలి, ఎన్ని వెహికల్స్ అన్నీ ట్రై చేస్తా. నువ్వు నమ్ముతావో లేదో డైరెక్ట్గా ఏం లేదు అక్కడ, లైట్ లేదు ఏం లేదు, రోడ్ మీద మంచు పడుతుంది, చీకటి నిలబడి ఉన్నాం. ఏ వెహికల్ వస్తున్నా పోతున్నాం, రోడ్డుకి అడ్డానికి నిలబడుతున్నాం. నేను ఇంకో ఫ్యాకల్టీ ఇంకో స్టూడెంట్ ఉండే, ఇద్దరం పోతున్నాం. నర్సింగ్ ఏదో పిల్లడి పేరు ఉండే, పోతున్నాం నిలబడుతున్నాం. దగ్గర దాకా వచ్చి దాకా చూస్తున్నాం, వాడు ఆపి కూడా జరగాలి, వెళ్ళిపోతుంది అది. అంతే ఇక వెళ్ళాలి, అంత మించి లేదు ఇక. ఈడున్నది వస్తాం, దాని ముందు పోయి ఆపాల్సి సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ నాకు అర్థమైంది, ఖచ్చితంగా అది జరుగుతుంది అనేసి. యాక్చువల్లీ ఎవరికి చెప్పలే ఇప్పటిదాకా, నేను నా క్లోజ్ ఫ్రెండ్స్ తప్పితే ఎవరికి చెప్పలేదు. నేను చెప్తున్నాను నీకు, డూ ఆ డెసిషన్. అది నాతో ఉన్న వాళ్ళకి తెలుసు వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఆన్ దట్ డే అన్నది. వెళ్ళడం, ఆపడం, రావడం. లాస్ట్కి ఒక లారీ అతను ఆపాడు, ఆపేసి మాట్లాడినాం.
ఇంత ఇస్తా పోయి డబ్బులు ఇస్తాం దింపండి సరే అన్నాడు. బట్ వాడు ఏమన్నా డౌన్లో ఇంత నైట్లో తీసుకెళ్ళాం రిస్క్ ఇంత తీసుకోపోనన్నాడు. రిక్వెస్ట్ చేసినాం, సరే ఎక్కండి అన్నాడు. అందరినీ పిలిచిన వెళ్ళి లారీ వెనక్కి వెళ్ళినాం, స్టార్ట్ వెళ్ళిపోయాడు. అరే వాడు మేము జరగట్లేదు, నిలబడ్డాం లారీకి అడ్డం నిలబడి రిక్వెస్ట్ చేస్తున్నాం. వాడికి మా నస తట్టుకోలేక సరే ఎక్కండి అన్నాడు. నేను నమ్మేసి వచ్చేయండిరా బాబు అంటే అందరు వెనక్కి వచ్చి వెళ్ళిపోయాడు. వెనక ట్రాలీ ఎక్కలే కదా, వెనక్కి పోతున్నాం, స్టార్ట్ వెళ్ళిపోయాడు. తర్వాత మిలిటరీ వెహికల్ వచ్చినప్పుడు అదే జరిగింది. మాకు అది మాకు యాక్చువల్ మిలిటరీ వెహికల్ తెలియదు, వెళ్ళి ఆపుదాం అనుకున్నాం, ఆపినాం. సరే అతను కూడా ఒప్పుకోలే, రిక్వెస్ట్ చేసినాం, ఎక్కించుకుంటా అని చెప్పాడు. మళ్ళీ డౌట్ వచ్చి వీడిపోతాడని చెప్పేసి ఇద్దరం అటు నిలబడ్డాం లారీ ముందర. మీరు అందరూ ఎక్కువ బాబు, అందరు ఎక్కినాక నెక్స్ట్ దవ నేను ఇంకో అబ్బాయి నిలబడ్డాం. అందరు ఎక్కినాక అతను ఏమని లేక అందరిని ఎక్కమని చెప్పాడు. సో అది మరి యూ కెనాట్ టేక్ రిస్క్. పిల్లలు మా రెస్పాన్సిబిలిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను అంత ఈజీగా తీసుకోను. ఇప్పుడు దాకా ఆన్సర్ చేసిన ప్రతి క్వశ్చన్ ఆన్సర్ కూడా అంటే ఈ ఎపిసోడ్కి ముందు సార్ ఆసిఫ్ సార్ అంటే ఏంటో తెలియదు, కానీ దీని తర్వాత మాత్రం ఇంత ఉందా ఏంటి ఆసిఫ్ సార్ ఇంకో వర్షన అని మాత్రం ఖచ్చితంగా అందరికీ అనిపించింది. సో సార్ వీ హ్యావ్ ద ఫైనల్ ర్యాపిడ్ రౌండ్ సెషన్. చలో రైట్ స్టార్ట్. సో ఫాస్ట్గా అడిగేస్తా, మీరు ఫాస్ట్గా ఆన్సర్ చేసేయండి. చలో విల్ స్టార్ట్. సార్ ఒకవేళ మీరు ఎడ్యుకేషన్ కెరియర్లో ఉండకపోతే ఏ కెరియర్ మీరు చూస్ చేసుకున్నారు? స్పోర్ట్స్మెన్. వన్ థింగ్ యూ కెన్ నెవర్ సే నో. నెవర్ సే నో. యూజువల్లీ ఐ డోంట్ సే నో టు ఎనీవన్. ఏ విషయానికి మీరు నో చెప్పరు ఎప్పుడు? ఇదే ఇక పిల్లలు ఈ బ్యాడ్ హ్యాబిట్స్కి కొంచెం వాటికైతే నేను ఎప్పుడు నాకు ఇష్టం ఉండదు పోయి. నాకు పిల్లలు ఎంత క్లోజ్గా మూవ్ అవుతానో ఐ ఫీల్ లైక్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ దట్ పాజిటివ్ ఇంటెంట్, మంచి హ్యాబిట్స్లో ఉండాలి అనుకుంటా. కానీ ఇవి ఒక్కోసారి ఇవి వస్తారు, తగులుతారు, మనకి ఎప్పుడో 1-2 కేసెస్ తగిలినప్పుడు మాత్రం విపరీతంగా అసలు నాకు అది కూడా నాకు ఎట్లా ఉంటుందంటే, నాకు క్లోజ్గా ఉండేసి నేను బాగా నమ్మిన కూడా తగిలి 1-2 సార్లు తగిలిరు. అవి నేను కొంచెం డైజెస్ట్ చేసుకోలేను. ఇంత మూవ్ అయ్యి ఇంత మీకు అంత ఫ్రీగా ఉంటూ అన్నీ చెప్తూ మాట్లాడుతున్న స్టూడెంట్ ఇట్లాంటి దగ్గర దొరికాడు నాకు. అట్లాంటి విషయాల్లో ఇబ్బంది అనిపిస్తుంది. అందుకే మోస్ట్లీ చెడు అలవాట్ల వరకు మాత్రం అసలు ఎప్పటికీ పోవద్దంట. ఏదో ఆ నిమిషానికి ఆనందం అనిపిస్తుంది, కానీ డెఫినెట్లీ మీ కెరియర్ కానీ మీ పేరెంట్స్ అందరిని ఇబ్బంది పెట్టే విషయాలు అవి. అది కొంచెం స్మోక్ చేయడం కానీ డ్రింక్ చేయడం కానీ ఇవన్నీ మనం ఎప్పటికీ చేయకండి. అది దాంట్లో ఫన్ అనుకుంటారు, కానీ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫన్. లైఫ్ చాలా పెద్దది, లైఫ్లో చాలా ఉన్నాయి ఫన్ చేయాలనుకుంటే. బీయింగ్ గుడ్ విత్ ఎవ్రీ వన్ ఇట్ సెల్ఫ్ విల్ గివ్ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఫన్ టు యువర్ లైఫ్. అదొక్కటి నమ్మండి చాలు. సార్ ఒకవేళ మీరు మనం అర్థమైన బ్లాగ్స్ ఉన్నాయి కదా, సిఎస్సి, ఐటీ ఇవన్నీ, వీటి వల్ల మీరు నేమ్ మార్చే అవకాశం మీకు వస్తే ఏ బ్లాగ్కి ఏ పేరు పెడతారు? ఏ బ్లాగ్కి ఏ పేరు? ఈ నా యాజ్ ఎ ఎలక్ట్రికల్ పర్సన్ నాకు ఆపర్చునిటీలో అనుకుంటే నాకు అడిగితే మాత్రం ఈ బిల్డింగ్కి ఫ్యారడేస్ బిల్డింగ్ అని పెడితే ఇష్టపడతాను నేను. ఏంటి సార్ అది? ఫ్యారడే బిల్డింగ్ పెడితే ఎలక్ట్రికల్ లాగా. కంప్యూటర్ సైన్స్ బ్లాక్ 1 ఉంది, చార్లెస్ బ్యావేజ్ తన పేరు పెడితే బాగుంటుంది. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉన్నది, ఇండోర్ స్టేడియం. సో వీ హ్యావ్ మెనీ స్పోర్ట్స్ మెన్. సో దాంట్లో వీ కెన్ గో విత్ ఎనీ బిగ్ నేమ్, నాట్ ఏ ఇష్యూ. సార్ మీ ఫేవరెట్ మూవీ, మీరు మల్టిపుల్ టైమ్స్ చూసిన మూవీ? మల్టిపుల్ టైమ్స్ చూసిన మూవీ అంటే నాకు ఒక యాక్టర్ని చూడాలన్న టైప్ ఆఫ్ పర్సన్ని కాదు నేను. ఏ యాక్టర్దైనా చూస్తాను. న్యాయమూర్తి సినిమా కాడి నుంచి, ప్రభాస్ మూవీ కాడి నుంచి, పవన్ కళ్యాణ్, ఎవరిదైనా చూస్తాను. నాకు స్టోరీనే ఫాలో అవుతాను, యాక్టర్ని ఎప్పటికీ ఫాలో కాదు. నాకు ఈ యాక్టర్ నేను ఫ్యాన్ని, ఆ యాక్టర్ ఫ్యాన్ అట్లా ఏం లేదు. నేను నారాయణమూర్తి సినిమా కూడా థియేటర్కి వెళ్ళి చూస్తా అనుకుంటున్నా, బట్ నాకు నచ్చితే వెళ్ళిపోతాను నేను, అట్లా ఏం లేదు. బట్ షోలే వాజ్ ద మూవీ విచ్ ఐ వాచ్డ్ మెనీ ఎ టైమ్స్. షోలే చూశాను. బిగ్ బి అది చాలాసార్లు చూశాను. ఎందుకంటే నాకు తెలిసి దట్ ఈస్ ద ఓన్లీ మూవీ నాకున్న నాలెడ్జ్ ప్రకారం ప్రతి క్యారెక్టర్ నేమ్ వచ్చింది. ఒక మూవీ ఉంది అంటే యూజువల్గా ఒక హీరోయిన్కో సైడ్ క్యారెక్టర్, వీళ్ళకో 3-4 క్యారెక్టర్స్ వస్తుంది. కానీ మీరు చెక్ చేసి చూడండి, షోలే వాజ్ ద ఓన్లీ మూవీ ఆ రోజుల్లో. నేను అప్పటికి పుట్టలేదు, కానీ నేను వచ్చిన తర్వాత చూసినా కూడా ఆ మూవీ ఒక 5 years నడిచిందని విన్నా. 75 నుంచి 81 వరకు థియేటర్లో, మరాఠా థియేటర్ని ముంబైలో నడిచింది అది. నాకు దట్ ఈస్ ద ఓన్లీ మూవీ అనుకుంటా. నాకు తెలిసి డైలాగ్స్ని క్యాసెట్ లాగా అమ్మారు అప్పట్లో. డైలాగ్ని క్యాసెట్ లాగా దాంట్లో ఉన్న సినిమాలో డైలాగ్స్ని యూజువల్గా అప్పట్లో పాటలు వచ్చాయి క్యాసెట్ లాగా.
ఇప్పుడు మీ సిడీలు అంటారు క్యాసెట్ లాగా వచ్చేవి. నాకు తెలిసినంత వరకు ఆ మూవీలో ఉన్న డైలాగ్స్ని, విలన్కి ఉన్న డైలాగ్స్ని, క్యారెక్టర్స్ దాంట్లో ఉన్న ఏ క్యారెక్టర్ డైలాగ్ ఒక 50-60 డైలాగ్స్ దాంట్లో చాలా ఫేమస్ అయిపోయినాయి. ఆ డైలాగ్స్ అన్నీ కలిపి క్యాసెట్ సేల్ చేశారు. సో అంత పాపులారిటీ, అంత క్రేజ్ వచ్చిన మూవీ చాలా తక్కువ ఉన్నాయి. అంటే ప్రతి క్యారెక్టర్కి వాల్యూ ఉంది అందులో. స్టోరీ బాగుందనే కన్నా ప్రతి క్యారెక్టర్కి ఒక రోల్ ఉంది. చాలామందికి ఆ మూవీతోని ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసి సూపర్ స్టార్స్ అయిపోయాడు దాంట్లో. అది ఇప్పుడు మా జనరేషన్లో ఎవరికి అడిగినా కూడా చాలామందికి ఇష్టం ఉంటుంది ఆ మూవీ. ఎందుకంటే అన్ని క్యారెక్టర్స్కి నేమ్ రావడం అంత ఈజీ కాదు, అంత ఈజీ టాస్క్ కాదు. సో ద వే ఇట్ వాస్ డైరెక్టెడ్ ఎక్స్ట్రాడినరీ. సార్ మీ ఫేవరెట్ సాంగ్ అండ్ ఆర్టిస్ట్, అండ్ ఆ సాంగ్ విన్నందుకు అది కొద్దిగా ఇన్స్పైరింగ్ అనిపించింది మీకు, అరే ఇది బాగుంది, లిరిక్స్ మీకు మంచిగా అనిపించాయి, అలాంటి సాంగ్ ఏంటి? ఒక సాంగ్ అని కాదు కానీ చాలా ఉన్నాయి. బికాజ్ నేను చాలా టాప్ టాప్ అని అనకు పోయి నాకు చాలా సాంగ్స్ ఇష్టం. బికాజ్ నేను చాలా ఈ జనరేషన్ సాంగ్స్ ఎంతగా నాకు ఫాలో అవ్వను. మొహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్, ఆశా భోన్స్లే ఎక్కువ. కిషోర్ కుమార్, మొహమ్మద్ రఫీ పాటలు, గజల్స్ ఎక్కువ వింటారు. గజల్స్ వింటాను. మళ్ళీ ఫాస్ట్ బీట్లో వింటాను కానీ ఫాస్ట్ బీట్లో కొంచెం పంజాబీ సాంగ్ ఇష్టపడతాను బాగా. పంజాబీ సాంగ్ చాలా ఇష్టపడతాను. ఇక ఓల్డ్ సాంగ్స్ అని నేను ఐఎమ్ వెరీ మచ్ ఇప్పుడు చూడండి ఆ ఓల్డ్ సాంగ్స్ అంతా ఇప్పుడు న్యూ వాయిస్లో వస్తున్నాయి. ఆ రీల్స్లో అవే చూస్తుంటారు, రీక్రియేట్ చేస్తున్నారు. సో ఓల్డ్ సాంగ్స్ని న్యూ వాయిస్లో అయినా వింటా, ఓల్డ్ వాయిస్లో, బికాస్ ఐ సెన్స్ దెర్ ఈస్ సమ్ మీనింగ్ ఇన్ దట్. అది నాకు చాలా ఇష్టం. అది చాలా ఇష్టపడతాను నేను సాంగ్స్ని. ఒకవేళ మిమ్మల్ని డిస్క్రైబ్ చేయాలి ఒక ఎమోజీలో అంటే మీరే ఎమోజీ చూస్ చేసుకుంటారు? అది మీరు చెప్పాలి, అది నేను చెప్పలేను. బికాజ్ హౌ ఐ బిహేవ్ ఐ డోంట్ నో. ఐ నో బట్ యూ ఓన్లీ క్యాన్ జడ్జ్ మీ ప్రాపర్లీ. అది మీరు చెప్పాలి. నేను అడుగుతున్నా, రివర్స్ క్వశ్చన్ నీకు అడుగుతున్నా. మాకైతే ఎప్పుడు నన్ను ఏ ఎమోజీలు వచ్చు కదా, నువ్వు చెప్పు. ఎప్పుడు హ్యాపీగా ఉండే ఎమోజీ ఉండదు కదా సార్, ఎంతూజియాస్టిక్గా హ్యాపీగా ఉండే ఎమోజీ. చలో సూట్ అయిపోతుంది. చలో నైస్. ఆర్టిస్ట్ 2-3 డేస్ కాకుండా ఒక ఎంటైర్ వీక్ పెడదామంటే మీరు సపోర్ట్ చేస్తారు? చేస్తే ఏం చేస్తారు, అందులో ఏం చేస్తారు? అసలు దీనికి కొన్ని కన్స్టెంట్స్ ఉన్నాయి చేయాలనేసి. కాలేజ్ కూడా ఉంటుంది. నాకు యాజ్ ఎ డీన్ స్టూడెంట్ అఫేర్స్ నేను ఖచ్చితంగా 100% సపోర్ట్ చేస్తాను, వద్దని కాదు. కానీ మనకు కొన్ని టైం లైన్స్, కన్స్టెంట్స్ ఉన్నాయి. మన దగ్గర ఎట్లుంటుందంటే మన పిల్లల మైండ్ సెట్, ఇప్పుడు 2 days యాన్యువల్ డే చేస్తామని మీ పేరుకు చెప్పుకున్నా కూడా మనం దాని వెనకాల ఇటు 3 days, ఆ 2 days మనం తినేస్తాం దీంట్లోనే. ఎందుకంటే ఈ ఆర్టిస్ట్కి ఉన్న 2 days కాకుండా మిగిలిన ముందున్న 3 రోజులు ఏం చేస్తాం మనం, మొత్తం స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో ఉంటాం. డెకరేషన్స్, థీమ్ డెకరేషన్స్ అనేసి, డ్యాన్స్ ప్రాక్టీస్ అనేసి. సో ఇప్పటికి కూడా మీరు అనేది అఫీషియల్గా మనం 2 days అని చెప్పుకున్నా, ఇటు 3 days, ఆర్టర్స్ తర్వాత 1 day హాలిడే ఉంటుంది. సో ఈ 3+2+1 ఇట్స్ ఆల్మోస్ట్ 6 days ఓన్లీ. ఇది దానికి అఫీషియల్గా డిక్లరేషన్ రావాలి. ఎందుకంటే మీరు చూడండి, స్పోర్ట్స్లో అరౌండ్ 1000-1500 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు, వెళ్ళిపోతారు. డ్యాన్స్ ప్రాక్టీస్లో ఒక 500 మంది వెళ్ళిపోతారు. 2000 స్టూడెంట్స్ దీనికి వెళ్ళిపోతాయి అరౌండ్ మనకు. మిగిలిన వాళ్ళు థీమ్ డెకరేషన్, అరేంజ్మెంట్స్ దానికి 500 మంది తిరుగుతుంటారు. ఎక్కడ? సో ఆల్మోస్ట్ నథింగ్ బట్ వీఆర్ గోయింగ్ ఫర్ 1 week ఓన్లీ. బట్ అఫీషియల్గా ఈవెంట్ అయ్యేది 2 days. బట్ వీఆర్ గివింగ్ 5 to 6 days ఫర్ యువర్ ఫెస్ట్. విల్ సీ దట్. దాన్ని కూడా ఇంకెక్కువ టైం స్పెండ్ చేస్తూ దానికి 5 daysగా అఫీషియల్గా విత్ ద అప్రూవల్స్ ఆఫ్ హయ్యర్ మేనేజ్మెంట్ వచ్చేట్టుగా వస్తే ఇంకా మంచిది మనకు. సార్ వన్ లాస్ట్ క్వశ్చన్. మీరు మా ప్లేస్లో ఉండి హోస్ట్ చేస్తే అరే ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడగలేదు అనే క్వశ్చన్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇది అడుగుంటే బాగుండేదని? నేను అదే అడిగేటోని, మీ దృష్టిలో మీరు కాకుండా ఈ స్టూడెంట్ సెల్ ఇంకెవరు ఇస్తే లీడ్ చేయగలుగుతారని మీరు అనుకుంటున్నారు? సార్ అలాగే ఆన్సర్ కూడా దానికి ఆన్సర్ కూడా చేసేయండి సార్. అది మీరు చెప్పాలి, నేను చెప్పలేను అది. ఎందుకంటే నాకు చాలామంది ఉన్నారు మైండ్లో, కానీ అట్లా వద్దు. ఓకే, అది మీరే అనుకోవాలి అది. సో ఇట్స్ అ వండర్ఫుల్ సెషన్ విత్ యూ. థ్యాంక్ యూ. ఎందుకంటే మాకు తెలిసిన సార్ కాకుండా మీలో కొత్త కోణం చూసాం ఇవాళ. సో సార్ లాస్ట్ ఎపిసోడ్లో ప్రిన్సిపల్ సార్ వచ్చి ఒక క్వశ్చన్ నెక్స్ట్ గెస్ట్కి ఇచ్చారు. ఆ క్వశ్చన్ ఇప్పుడు యూ నీడ్ టు ఆన్సర్ దట్. షూర్. సో ద క్వశ్చన్, వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ డన్ టు ద స్టూడెంట్స్ దట్ చేంజ్ హిజ్ ఆర్ హర్ కెరియర్? రైట్. సో దీనికి ఒక స్టోరీ ఉంది భయ్, చెప్తా. చాలా ఉన్నాయి, చాలా స్టోరీస్ ఉన్నాయి, కానీ ఒకటి టిపికల్ స్టోరీ జరిగింది. వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అన్న దాని మీద. సో రీసెంట్లీ పాస్ అవుట్ ఒక స్టూడెంట్, 2024 పాస్ అవుట్. ఓకే. బట్ సేయింగ్ 2024 పాస్ అవుట్ అది ఒకలాగా ఉంటుంది, కానీ 2024 వాజ్ ఈజ్ 8th year. 8 years 8th yearలో పాస్ అయ్యాడు. ఓకే.
ఇట్ వాజ్ ఈజ్ 8th ఇయర్ ఆఫ్ బీటెక్. సో ఈ స్టూడెంట్ అనేటువంటి చాలా నాకు లైఫ్లో తగిలిన వెరీ టిపికల్ స్టూడెంట్స్లలో పెక్యులర్ స్టూడెంట్స్లో వీడు ఒకడు. నేను పేరు తీసుకుని వాడిది. మీరు నమ్ముతారో లేదో మొత్తం బీటెక్లో వాడు ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఎప్పుడు రాయలే. ఇది ఇంటర్ ఇంటర్నల్ ఎగ్జామ్ వాడు ఒకటే మోటో ఏంటంటే ఓన్లీ ఎక్స్టర్నల్స్ రాస్తా, ఎక్స్టర్నల్ మీదే పాస్ కావాలి నేను. వాడు ఎందుకు ఇంటర్నల్ రాయాడో వాడికి తెలియాలి, మనకి ఎప్పుడు చెప్పలేదు నాకు. బట్ వాడు ఇంట్లో చాలా పేరెంట్స్ కూడా ఎడ్యుకేటెడ్, మంచి గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నారు. ఐ డోంట్ నో వీడి మైండ్ ఏముందో కానీ కొంచెం మూడీ ఫీల్. ఓకే. ఎవడు తక్కువ మాట్లాడతాడు, ఎవరితో ఇష్యూస్ ఏముండవు కానీ తక్కువ మాట్లాడతాడు. చూస్తే కొంచెం టిపికల్గా అనిపిస్తుంది. చాలామంది ఇష్టపడరు వాడిని, వాడి బిహేవియర్తోనే. తక్కువ మాట్లాడతారు కానీ కొంచెం అరగెన్సీ ఉంటుంది, మాటలు అరగెన్సీ కనిపిస్తుంది కానీ అంత అరగెంట్ కాదు వాడు. వాళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటుంది బట్ మాట అరగెన్సీ ఉంటుంది. 4 years బీటెక్ అయిపోయింది వాడిది. సో వాడికి వచ్చేసి అరౌండ్ 32 బ్యాక్లాగ్స్తో ఉన్నాడు. 30 అరౌండ్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి. 30 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. వాడికి అర్థమైంది అంత ఈజీ కాదు బీటెక్ అనేసి. సో వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి రెగ్యులర్గా నాకు తెలిసి ఆ పేరెంట్స్తో ఒక 150 to 200 times అయినా మాట్లాడారు వాళ్ళ మదర్తో, వాళ్ళ ఫాదర్తో. అన్నిసార్లు ఏ పేరెంట్ ఇంటరాక్ట్ అవ్వకపోయాడు. ఖచ్చితంగా రెగ్యులర్గా ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు వీడికి చెప్పని వాళ్ళ ఎందుకు ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళంటే వాడు నా మాట తప్పితే ఎవడి మాట వినడు. ఈవెన్ పేరెంట్స్ వాళ్ళ ఫాదర్ మదర్ డైరెక్ట్ చెప్తారు, సార్ వాడు కొంచెం మీరంటే మీ మాట మీకు ఓపెన్గా చెప్తున్నాం సార్, వాడు నా మాట కూడా విన్నాడు, వాళ్ళ ఫాదర్ మాట కూడా వినట్లేడు. ఆ స్టేజ్కి వచ్చింది. కానీ మీరంటే వాడికి పిచ్చో మరి నాకు అట్లా తెలియదు అంటే అట్లే ఉంటుంది వాళ్ళ మదర్. మీరంటే పిచ్చి సార్ వాడికి, వాడు మీ ఒక్క మాట వింటాడు, మీరు ఏది చెప్తే అది చేస్తాడు. మీరు వాడు మీ దగ్గర ఉంచుకుంటారు. అన్ని రకాలుగా ప్రయత్నించిన వాడిని. వాడికి ఎంత క్లాసెస్ మళ్ళీ చెప్పించి నోట్స్లు ఇచ్చి అన్ని ప్రయత్నాలు చేసిన పాస్ చేయడానికి. వాడు ఫీజు కడతాడు, ఎగ్జామ్కి రాడు. 30 ఎగ్జామ్లకు ఫీజు కడతాడు, 2-3 రాస్తాడు. ఇట్లా పోతూనే ఉన్నాయి. 5 years అయిపోయింది, 6 years అయిపోయింది, 7 years. లాస్ట్కి వచ్చి 8th yearకి వచ్చేసరికి 8 మిగిలాయి. 8 పట్టుకొచ్చాడు. అప్పుడు 2 తీస్తా అన్ని సప్లిమెంట్ రాసి 8th yearకి వచ్చింది. లాస్ట్ అటెంప్ట్ ఉంది. 8 years తర్వాత అటెంప్ట్ ఉండవు. ఆ అటెంప్ట్ వేసేటప్పటికి వాడి దగ్గర 8 ఉన్నాయి. 8లో వాడు 4 తీశాడు, 4 ఉండిపోయినాయి. దట్ వాజ్ ద ఎండ్. 8 years స్ట్రగుల్ చేసినాం. ఇంకా ఎన్నిసార్లు పిలిపించి మాట్లాడినా, ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా, వాడు ఎంతమందితో క్లాస్ చెప్పించినా, నేను చెప్పినా, వేరే డిపార్ట్మెంట్ కోర్సెస్ చెప్పించిన, వాడిని నా టార్గెట్ పెట్టుకొని కూర్చున్నాను. వీడు ఎట్టన్నా పాస్ చేయించి వీళ్ళు బీటెక్ కంప్లీట్ చేసి పంపాలి. ఎందుకంటే వాడి కోసం అనే కన్నా వాళ్ళ పేరెంట్స్ బాధ. ఎందుకు లిటరల్గా వాళ్ళ మదర్ ఎన్నిసార్లు ఏడిచింది నా దగ్గరికి వచ్చి. ఆమె బాధ అనిపించి ఫోన్ చేసి ఏడిచేది. వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి ఏడిచాడు, సార్ నాకు పిచ్చి ఎక్కిపోతుంది వీడితో, చిన్నోడు మంచోడు కానీ వీడితోనే వచ్చింది ప్రాబ్లం, ఏదైనా చేయాలి. వాడు కెరీర్ ఖరాబ్ చేసుకుంటుండు. వాడు మధ్యలో వాడు ఫ్రస్ట్రేట్ అయిపోయి అన్నీ వదిలేసి ఇక బీటెక్ అవ్వదని చెప్పేసి స్విగ్గీ జొమాటోలో పనిచేయడం మొదలెట్టాడు. బట్ హీజ్ ఎ రిచ్ కిడ్. డబ్బు ప్రాబ్లం కాదు వాడికి. మళ్ళీ అది ఒక ప్రెస్టేజ్. ఇంట్లో డబ్బులు తీసుకోవద్దు, నేనే కష్టపడాలి. వెళ్ళి స్విగ్గీలో పనిచేస్తాడు, జొమాటోలో పనిచేస్తాడు. వాళ్ళు యాక్చువల్గా డిస్టిక్లో ఉంటారు. హైదరాబాద్లో ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు మొత్తం వాడికి ఉంచేసారు. అది చదువుకుంటానండి. ఒక ఇల్లు మొత్తం వాడేం చేసాడు, ఫ్రెండ్స్ తెచ్చుకోవాలి, కూర్చోవాలి, ఎంజాయ్ చేసాడు. అప్పుడప్పుడు రాయడం. మొత్తానికి 4 subjects మిగిలిపోయి క్లోజ్ అయిపోయింది. అది వచ్చాడిగా వాడు వేయడం మొదలెట్టాడు. నాకు మస్తు బాధ అనిపించింది. ఇన్ని ఎఫర్ట్స్ పెట్టిన వీడికి నేను ఇంత వేస్ట్. ఎందుకంటే వాడు సడన్గా రాత్రి 12కి ఫోన్ చేస్తాడు నాకు. ఏందిరా అంటే మీకు గుర్తొచ్చి నాకు మీకు బాధ చెప్పాలనిపిస్తుంది అంటాడు. వినాలి మళ్ళీ నేను. వినిపిస్తాడు. పావు గంట మాట్లాడతాడు, అర్ధ గంట మాట్లాడతాడు, ఒక్కోసారి 45 minutes, గంట మాట్లాడతాడు. సో ఏం కాదు లేరు, ఏదో ఒకటి చెప్తాను, మళ్ళీ రేపు నేను ఇది చెప్పిస్తా, అది చెప్పిస్తా, క్లాసులు చెప్తా. ఎన్ని అవర్స్ విన్నాను వాడి ఫోన్లు. వినకుంటే రకం బాధపడతాడు. నాకు తెలుసు వాడు చాలా ఎక్కువ అటాచ్. నాకు వాడు చూస్తే వీడియో అటాచ్ అనుకుంటారు. చూస్తే చాలా మనిషి చూస్తే కూడా ఒక కౌబాయ్ ఎక్కువ ఉంటాడు. ఈ ప్యాంట్ పట్టుకెళ్ళి సాక్స్లో గుచ్చేసి ఇడదానికి షూ వేస్తాడు. వాడు చాలా టిపికల్గా ఉంటాడు. చూడండి కూడా ఇంత గడ్డం పెంచుకొని వాడు రకంగా ఉంటాడు. సరే 4 years నాకు అర్థం కాలేదు. ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇంత టైం పెట్టిన వీడికి అంత వేస్ట్ అయిపోయింది అనుకున్నాను. కానీ చూడు దేవుడు ఉంటున్నట్టుగానే అనుకోకుండా జేఎన్టీయూ అప్పుడు 1 time ఛాన్స్ అని ఇప్పుడు క్రియేట్ చేసింది 24లో. 2013 or 12 నుంచో ఇన్ని ఇయర్స్లో ఎవరికన్నా బ్యాక్లాగ్స్ ఉంటే ఇంకొక ఎగ్జామ్ పెట్టవచ్చు 1 time ఛాన్స్ కింద, ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఓపెన్ చేశారు. అది ఇట్లా నోటిఫికేషన్ ఫస్ట్ వాళ్ళ అమ్మ కొట్టిన, మీ టైం బాగున్నట్టుంది, ఇంకొక ఛాన్స్ ఓపెన్ అయింది, ఇంతకంటే మీకు అదృష్టం లేదు, ఇక రాదు ఛాన్స్, ఇది రాయని చెప్పండి వాడికి. అండ్ దాంతోపాటు ఇంటర్నల్స్ కూడా రాసే అవకాశం ఇచ్చి ఆ 1 time ఛాన్స్లో.
అప్పటిదాకా ఎంట్రన్స్ రాయనోడు అప్పుడు ఆ 4 కోసం ఎంట్రన్స్ రాయాల్సి వచ్చింది. రాసిండు మొత్తం బీడే ఎంట్రన్స్ రాయేవాడు. రాయరంటే రాకపోయేటోడు, ఎగ్జామ్ రాకపోయి వచ్చి వెళ్ళిపోవడం ఏం చేసేటోడు. మొత్తానికి 4 ఎంట్రన్స్ రాసి ఆ 1 టైం ఛాన్స్ 4 ఏళ్ళు తీశాడు. మొత్తం 4 అప్పుడు అయిపోయినాయి. 4 అన్ని తీశాడు. 2024లో ఈ సబ్జెక్ట్స్ అన్ని క్లోజ్ అయితే ఆ రోజు నేను ఫోన్ చేసిన వాళ్ళ మదర్కి రిజల్ట్ రాగానే. నువ్వు నమ్ముతావు లేదో ఒక 7-8 మినిట్స్ వాళ్ళ మదర్ మాట్లాడతలేదు, ఏడుస్తూనే ఉంది. నేను ఆమె ఓదాది సరిపోయింది. మేడం ప్లీజ్ ఆపండి, మీరు ఏడవకండి, ఇట్స్ నాట్ టైం టు క్రై. కొంచెం ఇప్పటికీ చాలా ఏడ్చింది నాకు తెలుసు ఆమె. ఏడవకండి ఆమె ఏడు పాపన 7 నిమిషాలు పట్టింది నాకు. కంటిన్యూ ఏడుస్తూనే ఉంది. ఆమె ఆనందం అది, ఏడుపుడు కదా ఆనందం. ఆనందం. బట్ ఒక 1 వీక్లో మళ్ళీ కాలేజ్కి వచ్చేసి కలిసి ఆమె వాడు వచ్చి కాలు మొక్కేసి అదొక సరే అదొక డిఫరెంట్. బట్ కానీ మూమెంట్ మీరు చెప్తున్నా వాడు ఇంత టిపికల్ అండి. కాలేజ్కి వస్తాడు, నేను హెడ్గానే ఉన్నప్పుడు కూడా సడన్గా వచ్చేస్తాడు, మీతో మాట్లాడడానికి వస్తాడు క్యాబిన్లోకి. ఏంటంటే వచ్చేసి గట్టిగా పట్టుకుంటాడు ఇట్లా, నాకు బాధ అవుతుంది సార్ మీతో చెప్పుకోవాలంటాడు. అరే కూర్చోరా చెప్పురా అంటే లేదు ఒక నిమిషం ఆగండి అంటాడు. అట్నే పట్టుకుంటాడు కొంచెం, సరే మళ్ళీ కూర్చొని ఏదో బాధలు చెప్పండి మళ్ళీ వెళ్ళిపోతాడు. బట్ టిపికల్ క్యారెక్టర్ అట్లాంటివి మనం వాడు చదవట్లేని దూరం పెట్టలేము. వాడికి మనిషి అంటే రెస్పెక్ట్ ఇస్తాడు, చదవాలన్న కోరిక ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఓకే సమ్ సర్కమ్స్టాన్సెస్ వల్ల వాడు అట్లా అటు ఇటు అయ్యాడు. కానీ బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే బీటెక్ అయిపోగొట్టేశాడు. మళ్ళీ తీసుకెళ్ళి అక్కడికి ఆపలే వాడి జర్నీ. మళ్ళీ ఎంఎస్కి వెళ్ళిపో, ఫస్ట్ అబ్రాడ్కి వెళ్ళిపో అన్న. మళ్ళీ బయటికి వెళ్ళాలన్నా మళ్ళీ ఆలోచించాడు, పేరెంట్స్కి ఇష్టం లేదు అటు వెళ్ళి ఏం చేస్తాడు అని చెప్పేసి. సరే ఇక్కడ ఎంటెక్ చేద్దాం బట్ ఫిక్స్ అయిపోయి మళ్ళీ ఒక యూనివర్సిటీలో వాడికి ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో ఎంటెక్ అడ్మిషన్ ఇప్పించిన. వాడు ఇప్పుడు ప్రస్తుతం బీటెక్ ట్రిప్లే ఉండే ఎంటెక్ డేటా సైన్స్లో ఎంటెక్ చేస్తుండే. ఈజ్ డూయింగ్ హిస్ ఫస్ట్ ఇయర్ నో. ఒక లెక్చర్గా టీచర్గా కానీ ఐ థింక్ ఇట్స్ మోస్ట్ ప్రౌడెస్ట్ మూమెంట్ సార్. నా ప్రౌడెస్ట్ మూమెంట్ నాకున్నాయి, చాలా ఉన్నాయి ఇట్లాంటివి. కానీ ఈ ఎంత లాంగ్ జర్నీ ఒక స్టూడెంట్తో 8 years ట్రావెల్ చేసిన అంతని చెప్తున్నా కదా, వాళ్ళ పేరెంట్స్తోనే 100, 120, 150 కాల్స్ నేను ఎప్పుడు మాట్లాడలే ఒక పేరెంట్తో. సో అదొక మెమరీ నాకు. అది ఎగ్జాంపుల్ చాలామందికి చెప్తుంటా వీని గురించి. సార్ నెక్స్ట్ వచ్చే గెస్ట్కి మీరు అడిగే క్వశ్చన్, చాలా గ్రేట్ ఇన్సైట్ వచ్చింది మీ దగ్గర నుంచి. సో ఐ థింక్ నేను అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాను అనుకుంటా మీరు. కొన్ని చేయలేకపోయాను, కొన్ని చేయలేదు, చూద్దాం సార్. బట్ అంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా కూడా మీరు మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టీం అంతా వీఆర్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యువర్ టీమ్ ఫర్ ద ఇనిషియేటివ్ విచ్ యూ హ్యావ్ టేకెన్. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తక్కువ టైంలో మీరు వచ్చిన ఫస్ట్ డే నుంచి ఈరోజుకి స్టార్ట్ చేసి షూటింగ్ చేసేసి డే 1లో 2 episodes షార్ట్ చేసి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవ్. సో ఐ కంగ్రాచులేట్ అండ్ ఆల్ ది బెస్ట్ యువర్ టీమ్. సో హోప్ ఇంకా ముందుకు తీసుకెళ్ళేసి తప్పకుండా సార్. ఏమైతే మీరు మోటో గోల్ పెట్టుకున్నారో వెరీ సూన్ యూ విల్ రీచ్ దట్. థ్యాంక్ యూ. నేను చెప్తానే ఉంటాను ఈ స్టోరీ.